నిజంగా చెప్పాలంటే వెరీ డైనమిక్ పర్సనాలిటీ. సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరుగు నైట్ టైమ్స్ లో మాస్క్లు వేసుకొని చార్మినార్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం తినడానికి వెళ్తారంట. చూసారా? నిజమేనా? అసలు చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇద్దరికి హలీం తినిపించాను. ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా. Okay. ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు. మ్యాచ్ కి ఎన్ని రోజుల ముందు మీరు ఓపెన్ చేస్తారు? ఏ సైట్స్ లలో ఉంటాయి? కళ్ళు మూసి తెరిచేలోపు అవి అయిపోతున్నాయి అంటున్నారు. అది ఎలా జరుగుతుంది? జిమ్ ఇక్కడ ట్రిక్ ఏంటో చెప్పండి సార్. అమెరికా వీసా కోసం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 2 నిమిషాలు వెళ్ళిపోతాయి. అదే. సేమ్ ఇంతే జరుగుతుంది ఇక్కడ. జగన్ గారు అప్పుడు ఫోన్లు 2 స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. మొత్తానికండి హెలికాప్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక 6 ఉన్నాయా? హెలికాప్టర్ నాయి కావండి, దయచేసి నన్ను కోట్లలో పూర్తి అవినీతిమయం. That's what I వచ్చారు, thought. జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు. గత 1.5 year నుంచి నా మీద సెలక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు, ముడుపులు అవి ఇవి ఉంటాయి. నిజమేనా? ఈరోజు పూర్తిగా కూడా బిజినెస్ మోడల్లోకి వచ్చేసింది, ట్రెడిషనల్ క్రికెట్ పోతుంది అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ క్రికెట్ ఈస్ కమర్షియల్ అండి. డబ్బున్నోడే ఐపీఎల్లో అడుగు పెట్టాలా? సిరాజ్ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు ప్రతి స్టేట్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మసకబారిపోయింది, దాని పని అయిపోయింది, మ్యాచ్లకు పనికి రాదు, చెత్త, బక్వాస్ ఇలా తిడుతూ నెటిజన్స్, లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాష్రూమ్స్ బాగాలేవని, వాటర్ రావట్లేదని, కరెంటు పోయిందని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఐపీఎల్ రానే వచ్చింది. 9 మ్యాచ్లు హైదరాబాద్కి స్కెడ్యూల్ అయ్యాయి. సో హెచ్సిఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ నిజంగా చెప్పాలంటే వెరీ డైనమిక్ పర్సనాలిటీ. తనని ఒక్కసారి ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు, ఎలా సన్నద్ధం చేస్తున్నారని చెప్పి అడగడానికి వచ్చాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేడియం, ఎంత గ్రీనరీ. ఇప్పటి నుంచే కూడా ఫుల్ వాటర్ ప్రూఫింగ్ చేస్తూ ఎక్సలెంట్గా దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు మ్యాచెస్కి. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి. అండ్ కొత్తగా ఆయన ఒక్క ఓటుతో గెలిచారండి. తెలుసు కదా ఒక్క ఓటు విలువ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాయి. అదే యాజ్ ఐ సెడ్, అసలు ఉప్పల్ స్టేడియం ఏమైపోయింది, కొత్తది కట్టాలంటే సీఎం గారు 4th సిటీలో ఇస్తా అన్నారు. మొత్తం అక్కడే ఉంటుంది, రాబోయే స్టేడియంలో చూద్దాంలే, ఇంక ఇక్కడ వద్దులే అని అనుకునే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకు అదొక నెగిటివ్ ప్రాపగండా ఎందుకు జరిగింది? మీరు వచ్చిన తర్వాత ఏం సార్ ఇది? నాకు చాలా షాకింగ్ ఉంది. ఉప్పల్ స్టేడియం ఇంత కొత్తగా ఉంది, పాతగా మసకబారింది, అయిపోయిందని ఎందుకు వచ్చాయి ఈ ఆరోపణలు? మీరు గమనిస్తే లాస్ట్ ఒక 2-3 years బిఫోర్ ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో దానికి దీనికి ఉన్న చేంజెస్ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అంత బాగా స్టేడియం చేయగలిగాం. కొత్త సీటింగ్ వచ్చింది, కెనపీ వచ్చింది, లైటింగ్ వచ్చింది, గ్రౌండ్ అండ్ పిచ్ కూడా బాగా చేయగలుగుతున్నాం. అంతేకాకుండా ఇన్స్టైల్ స్టేడియం కూడా ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది. అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా కొత్తగా చేయగలిగాం, కార్పొరేట్ బాక్సెస్ని చేయగలిగాం, హాస్పిటాలిటీ ఏరియాని పెంచుతున్నాం. ఏవైతే ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉంటాయో ఆ లెవెల్లో అండ్ కొత్తగా కట్టిన మా అహ్మదాబాద్ స్టేడియం కానీ, లక్నో స్టేడియం కానీ వాటికి ధీటుగా మనం ఈ 25 సంవత్సరాల స్టేడియంని తీసుకెళ్లాలనే ప్రయత్నం. నేను గెలవగానే, మీరు అన్నట్టు ఒక్క ఓటుతో గెలవగానే ఆ ఒక్క ఓటుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కన్ఫామ్గా అవన్నీ పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేడియం 60 to 70% కంప్లీట్ అయింది మా విజన్ ప్రకారంగా. ఇంకా 40-50% స్టేడియం ఇంకా కంప్లీట్ చేసేది ఉంది. ఈ ఐపీఎల్ వరకు ఇంకొక 20% వర్క్ కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఐపీఎల్ వరకు, దట్ ఈస్ మై 3rd year ఆఫ్ మై టర్మ్, కంప్లీషన్ అయ్యే టైం కల్లా ఒక బ్యూటిఫుల్ 100% ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే మనం మెల్బోర్న్లో ఏదైతే స్టేడియంస్ చూస్తామో, లేదంటే లక్నోలో ఉన్న స్టేడియం, అహ్మదాబాద్లో కట్టిన న్యూ స్టేడియం, దానికి ధీటుగా మనం ఈ హైదరాబాద్ క్రికెట్ స్టేడియంని తీసుకెళ్తాం. హెచ్సిఏ అనగానే ఎప్పుడు వివాదాలే వస్తూ ఉంటాయి, గతంలో ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి.
అవి వచ్చి సర్దు మణిగించుకొని వాటిని కొంచెం కామ్ డౌన్ చేసుకొని మన వర్క్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ కొంత టైం అవుతుంది. ఆలోపు వెనక్కి తిరిగి చూడంగానే ఎలక్షన్స్ టైం వచ్చేస్తుంది. మీరు ఒక్క ఓటుతో గెలిచిన తర్వాత ఇక్కడున్న ఛాలెంజెస్ని ఎలా తీసుకున్నారు, ఎంత పాజిటివ్గా ఎట్లా ముందుకెళ్తున్నారు? నిజంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎంత నెగిటివ్ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టేసి స్పోర్టివ్గా ముందుకెళ్ళే వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నారు. ఐఎమ్ రైట్? 100% ట్రూ అండి. మీరు చూస్తే గత 6 నెలలుగా ఒక వివాదం లేదు, ఒక ట్రోలింగ్ లేదు, ఒక నెగిటివ్ ట్రోలింగ్ లేదు, ఎట్లాంటి నెగిటివ్ టాక్స్ కూడా HCM ఇది లేదు. వీటన్నిటిని కూడా మేము స్లోగా నేను గెలిచినప్పుడు కూడా నేను రాగానే ఇమీడియట్గా నాకు కొంచెం టైం పట్టింది వీటన్ని సెట్ చేయడానికి. దీంట్లో భాగంగానే నేను ఫస్ట్ గెలవగానే ఇమీడియట్గా మేము ఫస్ట్ AGM అని చేయగలిగాం, యాన్యువల్ జనరల్ బాడీ. అక్కడ నుంచి పాజిటివ్ మూడ్స్ వెళ్ళాం. ఇంతవరకు నేను ప్రెసిడెంట్ కంటే ముందు చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఎవ్వరు కూడా ఒక AGMని సాఫీగా జరిపింది లేదు. పాత ప్రెసిడెంట్లు ఎవరైతే ఇంతకుముందు వర్క్ చేసినారో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్న విషయం ఏంటంటే మా ఆయాంలో కూడా మేము AGM ఇంత బాగా చేయలేదు, జగన్ మీరు చేయగలిగారని. అక్కడ నుంచి ఆ పాజిటివ్ నోట్ నాకు BCCI దాకా వెళ్ళింది. BCCIలో ఉన్న జయబాయ్ కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. లాస్ట్ టైం మేము కలిసినప్పుడు కూడా జయబాయ్ నాకు చెప్పింది ఒకటే, జగన్ యు ఆర్ డూయింగ్ గుడ్, ఇదే స్ట్రెంత్ ముందుకు తీసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళు, నా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. BCCI జయబాయ్ సపోర్ట్, మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సభ్యుల సపోర్ట్ తోటి అందరినీ కలుపుకొని పోతున్నాను. ఎక్కడైతే నా మీద ఎవరికైనా డిఫరెంట్ ఒపీనియన్ నేను పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని వెళ్ళి అది కాదు అసలు మీరు అనుకున్నది వేరు, నేను ఉన్నది వేరు, నాతో కలిసి ఒకసారి మీరు చూస్తే నాకు డిఫరెన్స్ కనిపిస్తుందని అందరిని మెప్పించగలిగాను. ఇప్పుడు మళ్ళీ మాకు మార్చిలో AGM ఉంది, అది కూడా సాఫీగా చేసుకొని అన్ని పనులన్నీ కూడా అందరిని మెప్పించి చేసుకోవడానికి ముందుకెళ్తాను. ఓకే, కమింగ్ టు దీస్ HCA సార్, వాట్ అబౌట్ యూ? ఒకవైపు ఏమో గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి HCA ప్రెసిడెంట్ వరకు మీ ప్రయాణం, స్కూల్స్ దాదాపు 8 ఉన్నాయా బ్రాంచెస్? ఆకాంక్షన, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్ నుంచి నాకు తెలిసి ఇతర జిల్లాల్లో కూడా విస్తరించేసింది. మోర్ ఎవర్ హెలికాప్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక 6 ఉన్నాయా? ఇంతకుముందు మేము తెలుగు రాష్ట్రాల్లో పాల్ గారిని వినేవాళ్ళం సొంతంగా ఉన్నాయని, ఇప్పుడు జగన్మోహన్ రావు ఏంటి అసలు? నాకు హెలికాప్టర్ బిజినెస్ ఉందండి, ఏవియేషన్ బిజినెస్ లో ఉన్నాను నేను. హెలికాప్టర్ నా సొంతం కాదు, హెలికాప్టర్లో బిజినెస్ చేస్తాను. ఎవరికైనా VIPస్కి హెలికాప్టర్ కానప్పుడు రెంట్కి ఇస్తాను. లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ KCR గారు ఉన్నప్పుడు ఫస్ట్ 2-3 ఇయర్స్ వరకు హెలికాప్టర్ కానీ ఆ సర్వీసెస్ నేను ఇచ్చేది. ఆ తర్వాత మళ్ళీ టెండర్ వారు వెళ్ళినప్పుడు ఆ టెండర్ నాకు రాలేదు. ఆ తర్వాత మాకు ఎప్పుడైనా గవర్నమెంట్కి రిక్వైర్మెంట్ కానీ ప్రైవేట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇండివెల్ ఏవియేషన్ అనే కంపెనీ ఉంది, అక్కడ నుంచి నేను జెట్ ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్ కానీ రెంట్కి ఇస్తాను. లాస్ట్ టైం మీరు సమ్మక్క సారక్క జాతరకు కానీ అప్పుడు నేను పెట్టిన నా హెలికాప్టరే. అండ్ హైదరాబాద్లో ఒకసారి మీరు ట్యాంక్ బండ్ మీద జాయ్ రైడ్స్ పెట్టాం, ఆ హెలికాప్టర్స్ కూడా అప్పుడు కూడా నా హెలికాప్టర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్, టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్తో మేము అప్పుడు హెలికాప్టర్ పెట్టాం. హెలికాప్టర్ నాయి కావండి, దయచేసి నన్ను పాల్గారితో వాళ్ళతో పోల్చకండి. థ్యాంక్ యూ. అలా పెట్టాలని అదృష్టం ఉండాలి సార్. మీ అంటే మీ సాధారణంగా అనుకున్నాగానే అయిపోదు కదా, అది ఆ స్థాయికి మీరు రీచ్ అయ్యారు కదా, పెట్టగలిగే స్థాయికి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకటే నాకు ట్యాగ్ లైన్ ఉండేది, స్కై ఈజ్ ద లిమిట్. అండ్ ఫ్లయింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు. నేను ఇప్పటికి కూడా అభి ఫ్లయింగ్ చేస్తాను, రెగ్యులర్ ఫ్లై కాదండి, మోటార్ ఫ్లై చేస్తాను నేను, ప్లస్ గ్లైడింగ్కి వెళ్తాను ఇప్పటికి కూడా. అండ్ ఫ్లై ఎప్పటికైనా ఆకాశం వైపు చూస్తుంటాను. హెలికాప్టర్ ఈవెన్ ఈ రోజు కూడా ఎక్కడైనా హెలికాప్టర్ వెళ్తే బయటకు వెళ్ళి చూస్తాను, అంత క్రేజ్ నాకు ఫ్లయింగ్ అనేది. ఎందుకు సార్? అంటే ఏమైనా ఇంటెన్షన్? ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి నాకు ఆ హెలికాప్టర్ ఫ్లయింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. అందుకని నేను హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ హబీ ఫ్లయింగ్ కోసం హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ చేయాలనేది మన విషయం. మమత వాళ్ళది ఫ్లైటెక్ అకాడమీ వెళ్తుంది, వాళ్ళతో కూడా టైప్ పెట్టుకుని హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్, ఇప్పుడు గోల్ఫ్ క్లబ్కి గోల్ఫ్ ఆడే వాళ్ళకి గోల్ఫ్ క్లబ్ ఉంటుంది, అట్లాగా ఫ్లయింగ్ క్లబ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. పారామోటర్స్ చేస్తున్నాం, పారాసెల్లింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. దట్స్ డిఫరెంట్, దట్స్ మై హాబీ. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్ మీ హ్యాబిట్స్ అన్ని. ఫ్లయింగ్, ఐ క్రేజ్ అండ్ ఫ్లయింగ్ అండి. అవునా సార్? ఓకే ఓకే. నేను నాకంటే ఈ ఫ్లయింగ్ క్రేజ్ జరగడానికి ఒక రీజన్ కూడా ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు ఫ్లయింగ్ ఉండేది. నేను NCCలో యాక్టివ్ క్యాడెట్ ఉండేది. అప్పుడు మాకు పారాసెల్లింగ్, పారామోటరింగ్ అవన్నీ కూడా NCCలో ఉండేది. అక్కడ నేను రెగ్యులర్ గా పారాసెల్లింగ్ చేసేవాడిని. అక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఫ్లయింగ్ మీద క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత గ్లైడింగ్ కూడా చేయించారు. మేము NCCలో ఉన్నప్పుడే నన్ను పూణేకి తీసుకెళ్లి గ్లైడింగ్ చేయించాం. ఆ గ్లైడింగ్ లో ఇంకా క్రేజ్ పెరిగింది. సో ఎప్పటికైనా నాకు ఉండేది, నాకు సొంత హెలికాప్టర్ ఒకటి ఉండాలి, సొంత జెట్ ఉండాలి అన్న. సొంతది ఇప్పటికి లేకపోయినా ప్రైవేట్ జెట్స్ కానీ ప్రైవేట్ హెలికాప్టర్ మేము లీజుకి తీసుకొని ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇస్తాం. కమింగ్ టు ది స్కూల్స్ అండి, ఐఎమ్ బ్లెస్డ్ విత్ 8 బిగ్ స్కూల్స్. హైదరాబాద్లో అండ్ సౌత్ ఇండియాలో బిగ్ చైన్ అది అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని. కరీంనగర్లో ఒక స్కూల్, హైదరాబాద్లో 7 స్కూల్స్, అన్నీ కూడా ఒక 3 ఎకర్ స్కూల్స్ ఉంటాయి. నాకు ఒక 12,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మేము ఇంటర్మీడియట్లో IIT కోచింగ్ కూడా వచ్చాం, నీట్ కోచింగ్ కూడా వచ్చాం. అలైన్ అనే కంపెనీతో మేము టైప్ పెట్టుకొని హైదరాబాద్లో ఒక 8 అకాడమీస్ కూడా స్టార్ట్ చేసాం.
ఐఐటి నీట్ కోచింగ్ కూడా. సో జరుగుతాం. ఎన్ని బిజినెస్లు ఉన్నాయి సార్? బిజినెస్లో దేవుడి దయ వల్ల చాలా బిజినెస్ చేశానండి. చాలా అందులో సక్సెస్ అవుతున్నారు అన్నిట్లలో. అది బ్లెస్ కదా యాక్చువల్గా, దట్స్ అ బ్లెస్సింగ్. కాలేజ్ అయిపోగానే ఇమీడియట్గా నేను కేబుల్ ఇండస్ట్రీతో స్టార్ట్ అయ్యండి. సిటీ కేబుల్ అంటారు, మీకు ఐడియా ఉంది. అట్లా 1994లో కేబుల్తో వచ్చాను. హైదరాబాద్లో చాలా నెట్వర్క్స్ చేసాము, ఎంఎస్ఓస్ ఉన్నాయి. ఆ తర్వాత కేబుల్ ఇండస్ట్రీ ఎట్లయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యుకుంటూ వచ్చిందో, టెలిఫోన్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇంటర్నెట్, ఆ తర్వాత ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, దాంట్లో అన్నింటిలో కూడా మా ఇంకో బిజినెస్ ఏస్ మీడియా అనే కంపెనీ మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ చేస్తుంది, అది కూడా చేస్తున్నాం మీడియాల నుంచి వచ్చినప్పుడే. అంతేకాకుండా మేము టెలిఫోన్ టవర్స్ వర్క్ చేసాం, ఎయిర్టెల్కి వర్క్ చేసాం, ఇట్లా చాలా కంపెనీస్ చేసాం. మేము రిలయన్స్ చేసాం. అండర్ గ్రౌండ్ కేబుల్ డిగ్గింగ్ కాంట్రాక్ట్ ఉండేది. ఆల్మోస్ట్ 4 జిల్లాల్లో నేను అండర్ గ్రౌండ్ ఓవర్ హెడ్ కలిపి 10,000 కిలోమీటర్స్ కేబుల్ వేసాం. ఇవంతా కూడా చేస్తాను సార్. దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది యాక్చువల్గా సరే చదువుకునేప్పుడు రోజుల్లో అంత యాక్టివ్ ఏం కాదు. తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ దండుమలారం అనే ఊర్లో చదువుకున్నాను నేను. యావరేజ్ స్టూడెంటే ఎప్పుడైనా. కాకపోతే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఎంబీఏ డిగ్రీ హోల్డ్ చేశాను. డిగ్రీ కంటే ఎక్కువ జీవితాన్ని, సమాజాన్ని ఎక్కువ చదివాను నేను. సమాజం ఎక్కువ నేర్పించింది నాకు. ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. చాలా మీన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా లోటు లేకపోయినా మాకు ల్యాండ్స్ మంచిగా ఉన్నప్పటికీ కూడా ఊర్లలో ఆ రోజు పరిస్థితి వాటర్ లేక అవన్నీ ఉన్నప్పుడు స్ట్రగుల్ అయిన ఫ్యామిలీ. మళ్ళీ నేను స్లోగా నా బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్కి రాగలిగాను. ఓకే సరే, ఎంత కాస్ట్ చేస్తారు మామూలుగా? మీరు టాపిక్ వచ్చింది కాబట్టి, ఒక హెలికాప్టర్ని డొమెస్టిక్ ట్రిప్కి యూస్ చేయాలి అనుకుంటే పొలిటీషియన్స్ ఆర్ సెలబ్రిటీస్, అది ఎలా ఉంటుంది జర్నీ? మీతో కనెక్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ల్యాండింగ్ వరకు టెండరింగ్ ద్వారా ఎవరికైతే ఆ టెండర్ దక్కుతుందో వాళ్ళే స్టేట్లో తిప్పాల్సింది ఉంటుందా? పర్సనల్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సీఎం గారి గవర్నమెంట్ అఫీషియల్స్ వాడడానికి మాత్రం అది టెండర్ ఉంటుంది. అది ఎవరీ 2-3 ఇయర్స్కి ఒకసారి టెండర్ వస్తుంది. అది డిఫరెంట్ స్టోరీ. అంతేకాకుండా ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, విఐపీస్ వాళ్ళు జెట్ ఫ్లైట్ కావాలనుకుంటే వాళ్ళకి ఫ్లైట్స్ వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ వాడడం ఈజీ. బట్ హెలికాప్టర్ వాడడం చాలా టఫ్. పర్మిషన్స్ అన్ని చాలా ప్రాబ్లం ఉంటాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్, నక్సల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎవరైనా హెలికాప్టర్లు వెళ్ళడం అంటే అంత ఈజీ ఏం కాదు. అంటే పర్టికులర్గా అది ఎందుకు వాడుతున్నారు అనేది గవర్నమెంట్కు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాళ్ళందరికీ పర్మిషన్ తీసుకోవాలంటుంది. వాళ్ళు కూడా అది రిక్వైర్మెంట్ ఉంటే తప్ప పర్మిషన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఎలక్షన్ టైం అనుకోండి, ఒక స్టార్ క్యాంపెయినర్ అన్ని చోట్ల ఒకే రోజు 10 క్యాంపెయిన్లు చేయలేడు కాబట్టి తను హెలికాప్టర్ వాడడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సపోజ్ నేను ఉన్నాను, హాబీగా నేను వెళ్ళి మా ఊర్లో దిగేసి హాయ్ అని చెప్పేసి రావాలనుకుంటే పర్మిషన్ ఇవ్వదు. చాలా సార్లు చాలా మంది మమ్మల్ని అడుగుతారు ఏంటంటే, నా కొడుకు బిడ్డని పెళ్లి మంటపానికి హెలికాప్టర్లు దించాలి అని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే హెలికాప్టర్ వాడుతున్నాను కదా. అట్లా ఇంకొకటేమో మా పెళ్లి జరుగుతుంది, అక్కడ ఫ్లవర్ డాపింగ్ చేయించండి హెలికాప్టర్ మీద నుంచి. దానికి గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ నెసెసిటీ ఉండి ఎయిర్ అంబులెన్స్ కానీ ఇట్లాంటి రిక్వైర్మెంట్ అంటే కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది. లేదు ఒక పెద్ద విఐపీ వస్తున్నాడు, ఆయన ల్యాండ్ సర్వే చేయాలి, 2-3 లొకేషన్స్ తిరగాలి, అది నెసెసరీ ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. ఎలా సార్ ఇది డే వైజ్ ఉంటుందా, అవర్లీ బేస్డ్ ఉంటుందా? ఇది అవర్లీ బేస్డ్ ఉంటుందండి. మనకు ఒక అవర్కి దీంట్లో ట్విన్ ఇంజన్ అండ్ సింగిల్ ఇంజన్ ఉంటుంది. సింగిల్ ఇంజన్ మామూలు అందరూ కూడా వాడతారు. ట్విన్ ఇంజన్ అయితే కంపల్సరీ కొన్ని న్యూయామ్స్ ఉంటాయి. సీఎం లెవెల్, గవర్నర్ లెవెల్ ఉన్నప్పుడు దానికి ఎక్కువ. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నామ్స్ ఇంకా బాగా పెంచారు. ప్లస్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేశారు. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్లైట్ ఇవ్వకపోవడం, హెలికాప్టర్స్ రన్ ఇవ్వడం జరగట్లేదు. ట్విన్ ఇంజన్ కంపల్సరీ విఐపీకి వాడాలి. ఆ ట్విన్ ఇంజన్ అయితే 2.5 lakhs నుంచి ఫర్ అవర్ నేను చెప్పేది 3-4-5 lakhs వరకు కూడా వెళ్తుంది సీజన్ బట్టి. మినిమం 2.5 lakh, మ్యాక్సిమం 5 lakhs వరకు ఉంటుంది. అట్లాగే సింగిల్ ఇంజన్ అయితే 1.5 lakhs నుంచి 2.5 lakhs దాకా ఉంటుంది. అది ఒక 1 అవర్కి ఎట్లా ఛార్జ్ చేస్తామంటే, సపోజ్ హెలికాప్టర్ హైదరాబాద్ ఉంది అనుకోండి, మీరు కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్, ఇవన్నీ కూడా ఛార్జ్ అవుతాయి. అంటే ఒక్కసారి మనం 1 day హెలికాప్టర్ వాడాలంటే మినిమంగా 10-15 lakhs ఖర్చు అవుతుంది. 1 hour హెలికాప్టర్ అదే కంపారిటివ్లీ మనకి ఏరోప్లేన్ తో కంపేర్ చేసి ఇదే ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఏరోప్లేన్ అంటే మనం ఏరోడ్రామ్ టు ఎయిర్పోర్ట్ వెళ్తాం కాబట్టి అది 2 lakhs 2.5 lakhs per hour ఛార్జ్ చేస్తాం, మన సీటింగ్ కెపాసిటీ దాన్ని బట్టి. బట్ హెలికాప్టర్ కూడా ఏంటంటే, హెలికాప్టర్స్ ఎప్పుడు మన స్టేషన్ అయి ఉండవు.
ఎక్కడి నుంచో నేను మ్యాక్సిమంగా బెంగళూరు నుంచి కానీ ముంబై నుంచి కానీ హెలికాప్టర్ తెప్పిస్తాం. ముంబై నుంచి హైదరాబాద్కి హెలికాప్టర్ రావాలంటే 4 hours అండి. మళ్ళీ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలంటే మళ్ళీ 4 hours. టూ అండ్ ఫ్లో ఛార్జ్ చేస్తాడు. 8 hours అది, ఇక్కడ ఒక 2 hours, అంటే ఒక 10 hours. 10 hours ఇంటూ 2 lakhs 25 లక్షల రూపాయలు మనకు ఛార్జ్ అవుతుంది. సో కొంచెం థ్రెడ్ అంటే మీన్ అంత సేఫెస్ట్ జర్నీ అయితే కాదు హెలికాప్టర్ది. లేదండి, హెలికాప్టర్ ఇప్పుడు రోడ్డు వెళ్తుంటాం, రోడ్లో ప్రమాదాలు జరగడం ఎంత కామన్, హెలికాప్టర్ కూడా అంతే. ఎందుకు అని అంటే అది అక్కడ పర్మిషన్స్ తీసుకున్న నిరంతరం వాళ్ళతో మనము ఆన్ కాల్ ఉండాలి అండ్ సిగ్నల్స్ కి సంబంధించి ఎవ్రీథింగ్ 24/7 హెలికాప్టర్ ఫ్లై అయ్యాకంటే మన ఎయిర్ప్లేన్ ఒక లొకేషన్ నుంచి ఫ్లై అయ్యే నుంచి మళ్ళీ లొకేషన్ వరకు 24 hours కమ్యూనికేషన్ ఉంటుందండి, జరుగుతూనే ఉంటుంది. హెలికాప్టర్ ఎట్లయినా సేఫెస్ట్ జర్నీ. మనకు ప్రమాదాలు జరగవని నేను చెప్పను, రోడ్డు ప్రమాదాలు ఎలాగో అట్లా హెలికాప్టర్ ప్రమాదాలు, ఎయిర్ప్లేన్ ప్రమాదాలు. ఓకే ఓకే, లెట్స్ కమింగ్ టు అవర్ ఫ్లైట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మిమ్మల్ని HSCA క్వశ్చన్లతో ఖచ్చితంగా నేను కాంట్రవర్సీ కూడా కొన్ని అడుగుతాను, మీరు యాక్సెప్ట్ చేయాలి. వై? బికాజ్ దీని మీద వచ్చినన్ని ఆరోపణలు లేదంటే వార్తలు నాకు తెలిసి ఇంకే రాష్ట్రంలో ఏ స్టేడియం పైన రాము, అంతలా వచ్చాయి. అసలు ఏం సార్ ఈ దొంగ టికెట్లు ఏంటి? అసలు నిజంగా చెప్తున్నాను, ఒక సాధారణ క్రికెట్ ప్రేమికుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టికెట్ తీసుకొని మ్యాచ్ చూడాలంటే అసలు వాడు లైఫ్లో ధోనిని కలవాలన్నా విరాట్ కోహ్లీని కలవాలని కలుస్తున్నామని ఇక్కడ మాత్రం క్రికెట్ చూడట్లేదు అనే ఆరోపణ. సినిమా టికెట్లో కూడా దొంగ టికెట్లు జరిగేవండి, మనకు గుర్తుంటే దాన్ని ఎవరు ఆపలేదు. అట్లాగే కొన్ని సినిమా టికెట్ ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళి చూడొచ్చు, కానీ మ్యాచ్ ఈ రోజు డిఫరెంట్. అదే అండి, ఇప్పుడు నేను మొన్న దుబాయ్ మ్యాచ్కి వెళ్ళామండి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి. కొన్ని కోట్ల మంది మ్యాచ్ చూడాలని అనుకున్నారు. స్టేడియం కెపాసిటీ 25,000, ఓన్లీ 25,000 మంది చూడగలుగుతారు. అట్లాగే మన హైదరాబాద్లో కూడా అండి కొన్ని లక్షల మంది మ్యాచ్ చూడాలని అనుకుంటారు. ఇక్కడ కెపాసిటీ 37,000, అంతమందికే టికెట్ ఇవ్వగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. మొత్తం సీటింగ్ కెపాసిటీ 39,000, బట్ 2,000 మాకు ఫెసిలిటీస్కి దాని దీనికి IPL అప్పుడు తీస్తాం. వేరే మ్యాచ్ అప్పుడు అయితే 39,000, ఎందుకంటే SRH లాంజ్, BCCI లాంజ్ అండ్ ఆరెంజ్ లాంజ్ ఇంకో కొన్ని లాంజెస్ ఉంటాయి, దాంట్లో కొన్ని సీట్స్ తగ్గిస్తారు. 37,500 ఉంటాయి. 37,500 టికెట్స్ని 2 లక్షల మందికి ఎలా ఇవ్వగలుగుతాం? ఇది జనరల్గా ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే, రైట్? అట్లానే అదే పరిస్థితి, చాలా మందికి మ్యాచ్ చూడాలని ఉంటుంది. మీరు అన్నట్టు ఈ మ్యాచ్ మళ్ళీ రేపు చూడలేరు, టికెట్ అయితే సినిమా అయితే మళ్ళీ ఒక రోజు చూడొచ్చు, ఇది చూడలేరు. అందుకని చాలా క్రేజ్ ఉంటుంది. అంతేకాకుండా ముందు నుంచి కూడా నేను ఎప్పుడు చెప్పేది, నా ట్యాగ్ లైన్ కూడా హైదరాబాద్ పీపుల్ లవ్స్ బిర్యానీ, చాయ్, క్రికెట్. ఈ 3 వాళ్ళ జీవితం నుంచి ఎప్పుడు ఎవరు తీసేయలేరు. అంతేకాకుండా మీరు ఇంకొక మాట కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క బాబుకి ఫస్ట్ గిఫ్ట్ ఏది ఉంటుందండి? వాళ్ళ ఫాదర్ ఇచ్చేది క్రికెట్ బ్యాట్. అంత క్రేజ్ క్రికెట్ ఎవరికైనా, ఎవరైనా సరే. అండ్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు క్రికెట్ ఆడని వాడు ఉండడు, రైట్? ఒప్పుకుంటారు కదా. ఇదైతే ఏ లెవెల్లో, వాడు స్కూల్ లెవెల్నో, గల్లీ లెవెల్నో, ఇంట్లోనన్నా ఏది లేకపోతే ఇట్లా స్టైల్ ఇట్లా ఒప్పుకుంటానే పోతాడు. ఆ క్రికెట్ అంతా జీర్ణించుకుపోయింది, ఏదో ఒకటి. అంటే అంత లైఫ్లో మనకు ఒక దేవుడు, ఒక మతము, ఒక కులము ఎంతనో క్రికెట్ కూడా అంత అవినాభావ సంబంధం, వాళ్ళ నుంచి తీసేయలేం దాన్ని. సో అంత క్రేజ్ ఉన్న దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కామన్. మ్యాచ్ వచ్చినప్పుడల్లా హెడేక్స్ ఉంటాయి మీకు? మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఇలా జగన్ గారు అప్పుడు ఫోన్లు 2 స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు మొత్తానికండి. చూడండి, కెమెరా ముఖంగా చెప్తున్నారు, నేను నా వల్ల ఉన్నప్పుడు జగన్ గారు ఫోన్లు పని చేయవు, నేను దొరకను, ఐసోలేట్ అయిపోతాను, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, అలా వెళ్ళిపోతాను నేను అన్నమాట. మీకు మరి అప్పుడు రిఫరెన్సెస్, ఆబ్లిగేషన్స్ వీటిని ఏం చేస్తారు? అంటే మాకేమైతుంది అంటే, ఎస్పెషల్లీ మాకు క్రికెటర్సు, మా క్రికెట్ ప్లేయర్సు, మా అసోసియేషన్ మెంబర్స్, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మాకు. ఆ తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, ప్లస్ మా స్టేడియంకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు, ప్లస్ ఆ తర్వాత రెగ్యులర్గా పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా, ప్లస్ మాకు రెగ్యులర్గా మేము డిపార్ట్మెంట్కి ఏదైతే మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మాకు ఎవరైతే మా అడగగానే సర్వీస్ ఇస్తారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మీడియా కూడా ఇస్తారు మీకు అనుకున్న స్థాయి కంటే. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ అదే చెప్పబోతున్నా. ఎవ్రీ మ్యాచ్ లో మినిమం పాసెస్ మేము మీడియాకి ఇస్తున్నాం. నెంబర్ ఇప్పుడు నేను చెప్పని, మీడియా కెమెరా ముందు నేను చెప్పలేను, బట్ ఖచ్చితంగా మీడియాకి అందరికీ కూడా ఇస్తాం. రెస్పెక్టబుల్ పాసెస్ ఇస్తాం, ప్రతి మ్యాచ్కి కూడా ఇస్తాం. అట్లాగే మీడియాలో కూడా లెవెల్ బట్టిగా మేము పాసులు ఇస్తాం. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మీడియాకి ఎడిటర్స్ కానీ, ఓనర్స్ కానీ వాళ్ళు కూడా పాసెస్ అడుగుతారు మమ్మల్ని. అన్నప్పుడు వాళ్ళని కూడా అన్ని మ్యాచెస్కి వెళ్ళాం. ఒక మ్యాచ్కి ఒక ఛానల్ మీడియా హౌస్ని హానర్ చేయగలిగితే ఇంకొక మ్యాచ్కి ఇంకో మీడియా హౌస్ని హానర్ చేస్తాం. అంతేకాకుండా మా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఉంటారు,
వాళ్ళందరికీ కూడా మేము రెగ్యులర్గా ఆనర్ చేస్తాం విత్ కార్ పాసెస్ కూడా. ఓకే. అందరినీ ఎలాగైతే అంటే మాకు ఎవరైతే సర్వీస్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చేస్తాం. అట్లా ఇచ్చిన తర్వాత కూడా జగన్కి మీరు అందరూ తెలుసు చాలా బిజినెస్లో ఉన్నట్టు చాలా పిఆర్ కూడా ఉంది, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీల్లో నా మంచి మిత్రులు ఉన్నారు. నేను నన్ను ఎవరైనా ఏ పార్టీ అంటే ఆల్ పార్టీ ఉరియత్ కాన్ఫరెన్స్ అని చెప్తాను నేను. ఇదో కొత్త పార్టీ అని ఆలోచించారు. ఎందుకంటే నేను అందరితో కలిసి పనిచేసినాను. ఈవెన్ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా వాళ్ళ దగ్గరగా మేము కలిసి పనిచేసినాం. అవును సార్, నా క్వశ్చన్ అదే, మీరు బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ నామినేట్ అయ్యారు, విన్ అయ్యారు కదా, రేవంత్ రెడ్డితో ఈ ఫ్రెండ్షిప్ ఏంటి సార్? మీరు చాలా క్లోజ్ గా ఉంటారు. మొన్న మీరు శ్రియకి 50 లక్షలు అడిగినట్టున్నారు, ఆమె సెంచరీ చేసి త్రిషాకి 1 కోటి రూపాయలు ఇచ్చేసారు. థ్యాంక్ యూ సీఎం గారు, మీడియా ముఖంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. నేను మిమ్మల్ని 50 lakhs రిక్వెస్ట్ చేస్తే మీరు పెద్ద మనసుతో 1 కోటి రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా మా సపోర్ట్ స్టాఫ్ అందరు కూడా 10 లక్షలు ఇచ్చారు. వెరీ థ్యాంక్స్ టు యూ. రేవంత్ రెడ్డి గారు బేసికల్ గా ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్. వారు ఈ రోజు కూడా ఫుట్బాల్ ఆడతారు సీరియస్ గా. ఆయన ఇంతకుముందు మేము ఎప్పుడైనా కలవాలనుకుంటే ఈవినింగ్ అవర్స్ లో అపోలో హాస్పిటల్లో కింద ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కలిసేవాళ్ళం. దాంట్లో కింద దాంట్లో ఆడాను. అంటే ఆయన అంత పిచ్చి క్రికెట్ ఆడేవారు, ఫుట్బాల్ ఆడేవారు అంత. రేవంత్ రెడ్డి గారికి మాకు పూర్వాశ్రమంలో అంటే పాత రోజుల్లో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలా కలిసి దగ్గరగా పనిచేశాం. వారు నిజంగా కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. అంటే వారిని ప్రతి స్టేజ్లో దగ్గరుండి చూసాం. వారు గుడ్ టైంని, వారు బ్యాడ్ టైంని, వారు లో టైంని, వారు హై టైంని కూడా ఐ విల్ అప్రిషియేట్ హిమ్ సీరియస్గా. సరే, వారు ఒక పార్టీ నుంచి నేను ఒక పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా పర్సనల్గా రేవంత్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం మాకు గొప్పది. ఈ రోజు కూడా ఎప్పటికన్నా జగ్గుదా అని పిలుస్తాను నన్ను. మొన్న స్టేడియంకి వచ్చినప్పుడు జగ్గుదా ఎట్లున్నావు అని పిలవడం జరిగింది. సో అంత మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా ప్రతి పార్టీలో కూడా నాకు దగ్గర మిత్రులు ఉన్నారు. అందరితో కలిసి పనిచేసినాను. ప్లస్ నాకు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసింది, ప్లస్ అన్ని డిపార్ట్మెంట్లో అన్ని విధాలు పనిచేసింది, ప్లస్ బిజినెస్లో కూడా అన్ని రకాల నేను మల్టిపుల్ బిజినెస్లో ఉన్నా. చేసినప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా జగన్ నాకు టికెట్ ఇవ్వడానికి బాధ బ్లెస్డ్ అండి. అయితే వాళ్ళందరూ అదొక ప్రాబ్లం ఏంటంటే మా జగన్ నాకు టికెట్ ఇవ్వడానికి ఈగో స్టార్ట్ అయిన అందరికి. హెచ్ఏ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఎనిమిది ఎక్కువైన అందరికి. నా జగన్ నాకు టికెట్ ఇవ్వడా, చూసుకుంటా జగన్ సంగతి. జగన్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉంటారండి అనుకున్నారా సీఎం గారిని చూసి? అంటే నేను ఒకసారి ఎప్పుడే అనుకున్నా వారిని ఒకసారి ఎప్పుడైనా కలవాలని, కానీ దొరకలేదు సందర్భం. ఖచ్చితంగా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకున్నాను. ఎందుకు అనిపించి అంటే జస్ట్ ఆయన స్ట్రగుల్ నచ్చుతుందండి, కష్టపడే మనస్తత్వం నచ్చదు. ఎప్పుడైనా నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఎవరైనా కష్టపడే వాళ్ళంటే వాళ్ళు నచ్చుతారు. చాలా లో స్టేజ్లో, చాలా బ్యాడ్ స్టేజ్లో ఉండి పాదయాత్రలు చేసుకుంటారు, తిరిగి స్టేట్ని అందరినీ కూడా. సరే, ఆయన ఏం చేశాడో అవన్నీ పక్కకు పెడితే ఆయన కష్టపడి స్ట్రగుల్ చేసుకుంటే, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కష్టం తక్కువేం కాదు, అట్లా స్ట్రగుల్ చేసిన వాళ్ళంటే ఇష్టం. అట్లా జగన్ గారు కూడా అంత కష్టపడి అంత నెగిటివ్ టైంలో కూడా సీఎం అవ్వడం అనేది నచ్చింది. అందుకని ఒకసారి కలవాలనుకున్నాం, వీళ్ళే కాలేదు. ఐ విష్ మీ డ్రీమ్ తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా. జగన్ గారు ఎప్పుడైనా అంటే ఇక్కడ వస్తూ ఉంటారు కదా, ఇన్వైట్ చేయాలని అనిపించిందా ఎప్పుడైనా మీ హయాం? వారు లాస్ట్ టైం ఆంధ్ర సీఎం గారు ఉండిండ్రు కాబట్టి వారిని ఇన్వైట్ చేయలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఇన్వైట్ చేసాం. వారు ఒక మ్యాచ్కి వచ్చారు. ఈసారి కూడా మ్యాచ్కి ముందు వెళ్ళి మేము అఫీషియల్గా ఇన్వైట్ చేస్తాం, మ్యాచ్కి రావచ్చు. జగన్ గారు మేము ఇన్వైట్ అందరినీ చేస్తాం, వస్తే ఖచ్చితంగా ఎవరు వస్తే వాళ్ళ లెవెల్లో వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. యాజ్ పర్ ప్రోటోకాల్ ఎవరికి ఏ లెవెల్ ఇవ్వాలో ఖచ్చితంగా హెచ్సిఏ కూడా ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంది, వాళ్ళని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం. ఓకే సార్, ఆ మధ్య స్టేడియంలో పవర్ కట్ అయింది అనే ఒక వార్త, దానిపై ఏంటి సార్, ఎందుకు కట్ చేశారు సార్? వాళ్ళకి కరెంటు బిల్లులు కట్ చేయకుండానే కదా టికెట్లు ఇచ్చి అకామిడేట్ చేస్తామని, మళ్ళీ ఎందుకు కట్ చేసిపోయారు కరెంట్? ఇక్కడ ఎన్ని తిట్లు తినాలో అన్ని తిట్లు తిన్నా ఆ రోజునైతే. తిట్టని నోరు లేదు నన్ను ఆ రోజు, నాకు సంబంధం లేకుండా. అసలు అది పవర్ బిల్ పెండింగ్ కాదు, పవర్ కట్ దానికి విషయంలో జరగలేదు. ఇష్యూ ఏంటంటే 2015లో ఇప్పుడు ఒక పవర్ చిన్న థెఫ్ట్ జరిగింది స్టేడియంలో, చిన్న మిస్కమ్యూనికేషన్ వెళ్ళింది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది, స్టే వచ్చింది. ఎవరో ఒకరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తో అండ్ ఓవర్ ఎంథూజియాజంతో ఆ రోజు ఆ ఇబ్బంది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అది జగన్గా నాకు అంటే హెచ్సిఏ ప్రెసిడెంట్గా నాకు, హెచ్సిఏకి అందరికంటే ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్లేయర్స్ అందరు గ్రౌండ్లో ఉన్నారు, మ్యాచ్కి అంటే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం అందరు వచ్చినారు. ఆ టైంలో పవర్ కట్ అయింది. అంటే పవర్ కట్ అయింది కానీ మేము ఎప్పుడు పవర్ బ్యాకప్ లేకుండా లేదు. ఇన్ కేస్ పవర్ కట్ అయినా 8-9 అవర్స్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది. పవర్ కట్ అయ్యి బ్యాకప్ ఉంది, ఇక్కడ స్టేడియం అసలు డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ ఎవరో ఒక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీడియాకి లీక్ చేశారు దాన్ని, పవర్ కట్ అయిన స్టేడియంలో. అందరు ప్రపంచం ఏమైందంటే చీకట్లు హెచ్సిఏ స్టేడియం, మా ప్లేయర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ అసలు జరగనే లేదు.
మాకు బ్యాకప్ ఉంది 8 hours, వాళ్ళు 3 hours ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయినారు. బట్ ఆ పవర్ కట్లో బాగా బ్లేమ్ అయ్యాం. మళ్ళీ ఈ 9 matches లో అలాంటి డమ్కిలే బీసీసీఐ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఆ తర్వాత నేను మా ప్రాబ్లం అంతా కూడా మేము సీఎం ఆఫీస్కి చెప్పడం జరిగింది. షాన్వాస్ కాసిం గారు అండ్ అజిత్ రెడ్డి గారు సీఎం ఆఫీస్లో ఉండే పెద్దలు, ప్లస్ మా ఎండి గారు అండ్ జెన్కో ఎండి గారు, చైర్మన్ గారు, వారందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ పవర్ రిస్టోర్ చేశారు. నెక్స్ట్ డే మమ్మల్ని పిలిచారు, మాట్లాడడం, అంబికబుల్గా ఇష్యూ సెటిల్ అయింది. వాళ్ళకి పే చేస్తాను అమౌంట్ పే చేసినాం. అయితే అట్లాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ముందు నుంచే చాలా జాగ్రత్తలు చేస్తున్నాం. మీరు అడిగారు 9 matchesలో ఏమైనా జరుగుతాయని. ప్రతి దానికి డబల్ త్రిబుల్ ఎష్యూర్ తీసుకుంటున్నాం అండ్ 3-4 బ్యాకప్స్ కూడా పెట్టుకుంటున్నాం ప్రతి ఇష్యూకి. సో మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్కి ఇవ్వాలన్నది. లాస్ట్ టైం మాకు 50 lakhs పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు వచ్చింది. ఈసారి టోటల్ స్టేడియంకి అవార్డు తెచ్చుకోవాలన్నది నా టార్గెట్. ఇండియా మొత్తంలో ది బెస్ట్ స్టేడియం హైదరాబాద్ అని తెలవాలనేది దాని మీదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే స్టేడియంలో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. కార్పొరేట్ బాక్సెస్ రెనోవేట్ చేస్తున్నాం, టాయిలెట్స్ రెనోవేట్ చేస్తున్నాం. ఇంకొక 10 to 15 daysలో మా టార్గెట్ 15th March కల్లా, 23rd March మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది, 15th March కల్లా కంప్లీట్ అయ్యి ఈవెన్ పెయింటింగ్ కూడా చేస్తున్నాం స్టేడియంకి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా పవర్ కట్ కానీ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తే నెక్స్ట్ మ్యాచెస్ పైన బీసీసీఐ తీసుకునే స్టెప్స్ ఏం సార్? అంటే క్యాన్సిల్ చేసేస్తుందా లేదంటే ఏమైనా లిస్ట్లో పెట్టే బ్లాక్ చేసే అవకాశం దానికి రీస్టోర్ టైం ఇస్తారండి. ఓకే, మా దగ్గర అంటే ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ చెప్పి జరిగినప్పుడు ఎంత తొందరగా మీరు రీస్టోర్ చేశారన్నది అక్కడ ఇష్యూ ఉంటుంది. లాస్ట్ టైం కటక్లో ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ జరిగింది. 20-25 minutes మ్యాచ్ ఆగిపోయింది. సో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే నేషనల్ డిజాస్టర్స్కి సంబంధించి మనం ఏం చేయలేము, కానీ ఇలా పవర్ ఇష్యూస్ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయి. అదే చెప్పబోతున్నాను. అంటే మీరు ఎంత తొందరగా రీస్టోర్ చేశారన్న దానికి మీకు బ్యాకప్ ఎంత ప్లాన్ చేసుకున్నారని. ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ పవర్ ఫెయిలియర్ కానీ మనకు చెప్పి జరగదు, సంథింగ్ ఏదో జరుగుతుంటాయి. మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. దానికోసం మేము బ్యాకప్ 1, బ్యాకప్ 2, బ్యాకప్ 3 3 plans పెట్టుకొని ఉంటాం. ఈ 3 plansలలో మనం మాక్సిమం బై 5 minutesలో రీస్టోర్ చేయగలగాలి. మిస్టేక్ వచ్చినప్పుడు 5 minutesలో రీస్టోర్ జరిగితే అది మిస్టేక్ కిందకి తీసుకోరు. ఓకే, అబౌవ్ 5 minutes అంటే ఖచ్చితంగా అది ర్యాంకింగ్లో మనకి ఇబ్బంది జరుగుతుంది. సార్ ఈ మధ్య కాలంలో మ్యాచెస్ అన్ని స్టేట్స్లో జరగాలని వాళ్ళ స్టేట్స్ చాలా ఉత్సాహంతో ఉంటుంటాయి, కానీ కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని చోట్ల రావు. సో ఇక్కడ మన ఉప్పల్ స్టేడియానికి సంబంధించి డొమెస్టిక్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్, పెద్ద పెద్ద మ్యాచెస్ కోరుకునే ప్రేక్షకులు చాలా ఎక్కువ. మీరే అన్నారు క్రికెట్ అంటే పిచ్చి పీక్స్లో ఉంటుంది మన వాళ్ళకి అని. సో వాళ్ళందరూ ఎప్పుడు కొంచెం నిరుత్సాహంగా ఉంటారు ఆ విషయంలో. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వచ్చే? మీరు గమనిస్తే ఇండియాలో 29 రాష్ట్రాల్లో మంచి స్టేడియంస్ ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందుకు చాలా తక్కువ స్టేడియంస్ ఉండేవి. మ్యాచ్ల అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరగలేదు, అంతే ఉన్నాయి. ఇండియాకు ఒక 30 matchలు 20 matchలు వస్తాయి అనుకున్నాం ఇయర్లీ. అన్నే మ్యాచ్లు ఉన్నాయి, కాకపోతే స్టేడియంలు ఇప్పుడు 30-40 వచ్చాయి కొత్త. ఇప్పుడు అహ్మదాబాద్లో కొత్త స్టేడియం వచ్చింది, లక్నోలో కొత్త స్టేడియం వచ్చింది, మొహాలీ స్టేడియం వచ్చింది, ధర్మశాల వచ్చింది. సో ఇండియా వైజ్గా మ్యాచెస్ అన్నిటిని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో భాగంగా 1-2 matchలు మనకు వస్తాయి. అదృష్టం మనకేంటంటే మన పిచ్ మీద, మన గ్రౌండ్ మీద, మన హైదరాబాద్ క్రేజ్ మీద అందరికి ఒక మంచి పాజిటివ్ ఉంటుంది. బీసీసీఐ 1-2 matchలు మనకి ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. సో ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది ఎస్సీలో, కాబట్టి కొన్ని మ్యాచ్లు రాలేదు. బట్ అవన్నీ క్లియర్ అయిపోయాయి. బీసీసీఐ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బీసీసీఐ ఇప్పుడు మాకు సంవత్సరానికి 100 కోట్ల ఫండ్ ఇస్తూ ఉంది కొత్తగా, ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువ. సో మనకు అందరికంటే 1-2 matchలు ఎక్కువ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెటర్స్ ఇంకా ఎక్కువ స్థాయిలో రావట్లేదు అనే ఆరోపణ, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మనకు తిలక్ ఉన్నారు, ఇక్కడ నితీష్ ఉన్నారు, అండ్ సిరాజ్ ఉన్నాడు. సో చాలామంది రంజీస్కి వెళ్ళి లేదంటే ఒక అచీవ్మెంట్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వాలు నజరానా ప్రకటిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థాయిలోనే వాళ్ళ ఆట తీరు మీకు తెలుస్తుంది. సెంచరీ చేయగలుగుతారా, లేదంటే ఎట్లా విన్ చేయగలుగుతారు, వాళ్ళ ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది కదా. అక్కడే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే వాళ్ళే ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారు కదా అనేది ఇంకొక మాట. 100% ట్రూ అండి. హైదరాబాద్కి బిగ్ లెగసీ ఉండింది. 1930sలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇది ఫౌండర్ మెంబర్ బీసీసీఐలో. ఫస్ట్ ఉన్న 5 states మనది ఒకటి హైదరాబాద్ క్రికెట్ స్టేట్. అప్పటి నుంచి నిజాం టైం నుంచి కూడా మనకు రెగ్యులర్గా హైదరాబాద్ క్రికెట్ వస్తుంది. ఒక టైంలో ఇండియాలో 11 players ఆడితే అందులో 5 members హైదరాబాద్ నుంచి ఉండేవాళ్ళు. అంత మంచి లెగసీ ఉంది మనకి. అజారుద్దీన్ లాంటి, లక్ష్మణ్ లాంటి ఎంతో మంచి ప్లేయర్స్ మన దగ్గరికి వెళ్ళారు, పటోడి లాంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ వైజ్గా ఎస్పెషల్లీ ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది.
ప్రతి రాష్ట్రంలో కూడా అందరు ఫోకస్ చేస్తున్నారు. అందరు ఫోకస్ చేసుకుంటూ ప్లేయర్స్ చాలా మంది అయిపోయినారు ఇండియాలో. ప్రతి స్టేడియం ఇప్పుడు ఇంకా మన స్టేట్ నుంచి ఒకరో ప్లేయర్స్ మనకు రిప్రజెంటేషన్ ఉంది. చాలా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా లేదు. అన్ని స్టేట్లు క్రికెట్ ఆడుతున్నారు, అందరికీ బీసీసీఐ ఇస్తుంది. అయితే ఎస్, ఈ ఇద్దరు ప్లేయర్స్ మన దగ్గర నుంచి సిరాజ్ అండ్ తిలక్ వర్మ ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా మన దగ్గర ఇంకొక 5-6 మెంబర్స్ ప్లేయర్స్కి పొటెన్షియల్ ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజీ నుంచి ఇంతకుముందు ఇండియాకి పిక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో ఐపీఎల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఐపీఎల్ పిక్ కావాలా, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ స్థాయి వరకు రావాలి అంటే ఏం చేయాలి? దట్స్ వాట్, అదే పని చేస్తున్నాం. ఇంతకుముందుకు నేను వచ్చే కంటే ముందు, సరే వేరే విషయాలు మాట్లాడను, మనం ఒక టోర్నమెంట్ కూడా గెలిచింది లేదు లాస్ట్ 4-5 ఇయర్స్లో. నేను వచ్చిన దాకా వాళ్ళందరినీ ప్లేయర్స్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి కోచెస్ని ఇచ్చి, వెంకటేష్ ప్రసాద్ లాంటి ఒక మెంటర్ని వాళ్ళకి ఇచ్చి చేసుకుంటూ బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచాం మనం. ఇంతకుముందుకు రంజీలో మనం ప్లేట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలైట్లోకి వచ్చాం రంజీలో. అండ్ ఈసారి రంజీలో మన పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అనుకున్నది ఏంటంటే, ఈసారి ఐపీఎల్లో ఖచ్చితంగా ఒక 3 ప్లేయర్స్ అన్న, అట్లీస్ట్ నేను తనయ్ త్యాగరాజన్, మళ్ళీ మా తన్మయ్ అగర్వాల్, సివి మిలన్, ఇట్లాంటి వాళ్ళు, రవితేజ, ఇంకొక 4-5 ప్లేయర్లని ఖచ్చితంగా పికప్ అవుతారని అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఐపీఎల్ దృష్టిలో పడలేదు, కోచెస్ దృష్టిలో కానీ ఆ ఫ్రాంచైజీలో ఉండే కోచ్ల దృష్టిలో పడలేదు. అది ఒక దగ్గర, మన దగ్గర కూడా మిస్టేక్ ఏంటంటే, చాలా స్టేట్స్లో ఈ ఐపీఎల్కి పిక్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్ లీగ్స్ ఆడడం వల్ల, అంటే ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగు, తమిళనాడు ప్రీమియర్ లీగ్, అందులో పర్ఫార్మెన్స్, ఇప్పుడు రంజీలో కొన్నిట్లలో పర్ఫార్మెన్స్ కొన్ని మ్యాచ్లో ఉంటాయి. సో ఈవెంట్ ఇట్లాంటి మ్యాచ్లు పెడితే చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈసారి మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ రీసెంట్గా అనౌన్స్ చేసాం. అవునండి, ఈసారి జూన్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రీమియర్ లీగ్లో ఒక 6 టీమ్స్లో నియర్ అబౌట్ ఒక్కొక్క టీంలో 15-20 మంది ప్లేయర్స్ రెగ్యులర్గా ఆడుతుంటారు. సో అట్లా అంటే నాకు నియర్ అబౌట్ 100 ప్లేయర్స్ రెగ్యులర్గా వాళ్ళకి హెవీ కాంపిటేటివ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ దానివల్ల ఏమవుతుందంటే ప్లేయర్స్కి రెమ్యునరేషన్ వస్తుంది. అంతేకాకుండా టీమ్ ఓనర్స్ వాళ్ళ టీం బాగా ఆడాలని మంచి కోచెస్ని పెడతారు, మంచి ట్రైనింగ్ ఇస్తారు, మంచి ఫెసిలిటీస్ ఇస్తారు. సో అట్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పెరగడానికి ఉంటుంది. ఆ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ టీపీఎల్ జరుగుతున్నప్పుడు బీసీసీఐ పర్సన్స్ కానీ, లేదంటే ఐపీఎల్లో ఉండే ఫ్రాంచైజీ కోచెస్ కానీ వీళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్కి పిక్ అవుతారు. నెక్స్ట్ నా టార్గెట్, ఇప్పుడు మన ఐపీఎల్లో 2 ప్లేయర్సే ఉన్నారు, మినిమం ఒక 5 ప్లేయర్స్ అన్న నెక్స్ట్ ఐపీఎల్లో మన పిల్లలు ఆడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఐపీఎల్ లేకపోతే ఇండియాకి ఈజీగా వెళ్ళిపోతారు. స్పోర్ట్స్ పట్ల ఈ మధ్య ఓన్లీ క్రికెట్ పట్లనే అవగాహన పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుందా, ఇతర స్పోర్ట్స్ పట్ల కూడా పెరుగుతుంది అంటారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందండి. అది క్రికెట్కి సంబంధం లేకుండా, అది ఒలింపిక్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్, అన్ని అసోసియేషన్స్, అన్ని గవర్నమెంట్స్ కూడా స్పోర్ట్స్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. అండ్ అట్లాగే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చాలా పెరిగిందండి. అండ్ స్కూల్స్లో కూడా చాలా మైండ్ సెట్ పెరిగిందండి. స్కూల్స్ కూడా ఇంతకుముందుకు డబ్బా లాంటి స్కూల్స్, అపార్ట్మెంట్ లాంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసేవారు. ఇప్పుడు అట్లాంటి స్కూల్స్కి ఎవరిని పంపేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్స్ ఎంతకంటే ఎక్కువ స్కూల్లో గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు ఇప్పుడు న్యూ జనరేషన్ పేరెంట్. ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్ పేరెంట్ మీలాంటి మాలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ లైఫ్లో ఏం మిస్ అయ్యారన్నది వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో బేస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మంచి అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఏం చూస్తున్నారంటే, అకాడమిక్స్ ఎట్లయినా ఉంటుంది, అకాడమిక్స్ పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్ని పేరెంట్స్ వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్లా కాకుండా ఒక స్పోర్ట్లో వెళ్తే వాళ్ళకి క్రమశిక్షణ వస్తుంది, హెల్తీగా ఉంటారు, వాళ్ళ మైండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది స్పోర్ట్స్కి వస్తున్నారు. అండ్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి ఒక అకాడమిషియన్గా అండ్ ఒక స్పోర్ట్స్ లవర్గా, ఒక స్పోర్ట్స్ ప్రమోటర్గా ఒక మాట చెప్తున్నాను, మీ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ పంపించండి. మీరు ట్యూషన్కి ఎట్లా అయితే పంపిస్తారో అకాడమిక్స్కి, అట్లాగే స్పోర్ట్స్ అకాడమిక్స్కి మీ ఇష్టమన్న గేమ్కి మీకు కానీ మీ బాబుకి కానీ నచ్చిన ప్రతి గేమ్లో ఒకదానికి పంపించడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి. ఒక క్రికెట్ కాకుండా చాలా మంచి ఫెన్సింగ్ అకాడమీస్ కానీ, ఫుట్బాల్ అకాడమీస్ కానీ, బాస్కెట్బాల్, టెన్నిస్, గోపీచంద్, మనం హైదరాబాద్ అంటేనే గోపీచంద్, మన షటిల్, బ్యాడ్మింటన్కి అది ఎట్లాంటి గేమ్ నడిపియండి. ఇంకొక మాట కూడా చెప్తాను, ఒక్క స్పోర్టే నేర్పించేది ఏంటంటే, ఓటమిని భరించే శక్తి స్పోర్టే ఇస్తుంది. లైఫ్లో మీరు ఎప్పుడైనా జీవితంలో ఫెయిల్ అయినప్పుడు కానీ, లవ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, మ్యారేజ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ శక్తిని ఇచ్చేది స్పోర్టే. ఎందుకంటే స్పోర్ట్లో ప్రతిసారి ఎవరు గెలవరు. ఓడినప్పుడు భరించే శక్తి స్పోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పోర్ట్ని ఆడాలని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్క స్టేడియంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. క్రికెట్ పిచ్చెస్కి మన ఉప్పల్ స్టేడియం స్పెషాలిటీస్ మీ మాటల్లో? ఉప్పల్ స్టేడియం ఎప్పుడైనా పరుగుల పండగ చేస్తుంది. ఇక్కడ విపరీతమైన స్కోర్స్ ఉంటాయి. లాస్ట్ టైం మీరు చూస్తే
297 రన్స్ వచ్చాయి. ఈసారి మనం 300+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన బ్యాటింగ్, మన పిచ్, మన క్రికెట్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ చేసిన ముందు నుంచి కూడా క్రికెట్కి బ్యాటింగ్కి బాగా మంచి పిచ్. ఎంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు అంతమంది పొగుడుతారు మనని, ఎంతమంది బౌలర్స్ ఉన్నారు అంతమంది తిడతారు మనని, వాళ్ళ బౌలింగ్లో 6లు ఎక్కువ పోతుంటాయని. సో మన పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్, ముందు నుంచి కూడా బ్యాటింగ్ పిచ్. నేను చాలామంది ఎక్స్ ప్లేయర్స్ని, కపిల్ దేవ్ దగ్గర నుంచి రీసెంట్గా అయిన జహీర్ ఖాన్, టెండూల్కర్ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీద ఉన్న వాళ్ళ విపరీతమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసిన సెంచరీస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ నాతో పంచుకుంటారు. ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ పొగుడుతూనే ఉంటారు. రైట్. క్రికెట్ కూడా కంటామినేట్ అయిపోయింది, బిజినెస్ మోడల్లోకి వచ్చేసింది, ట్రెడిషనల్ క్రికెట్ పోతుంది అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? క్రికెట్ ఆర్ ఎనీ స్పోర్ట్ అండి కాస్ట్లీ గేమ్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ బాల్ కొనుక్కొని కోచింగ్కి వెళ్ళాలంటే మినిమం 15,000 to 20,000 మంత్ ఖర్చు పెడితే కానీ అతను ఆడలేదు. హాబీ క్రికెట్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ క్రికెట్ ఈజ్ డిఫరెంట్. దీంట్లో ఖచ్చితంగా కమర్షియల్ యాంగిల్ ఉంటుంది. ప్లస్ ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ క్రికెట్ ఈజ్ కమర్షియల్ అండి. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కమర్షియల్ అయింది. ఐపీఎల్ అడుగు పెట్టాలా అట్లా లేదండి. ఇప్పుడు మన సిరాజ్ గారిని చూస్తే, నిన్న వారి ఇంటర్వ్యూ కూడా చూస్తే, పాపం ఆయన ఆటో డ్రైవర్ కొడుకు. అంతేకాకుండా అతను డైలీ ఆడుకోవడానికి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడి, టెన్నిస్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి, దాంట్లో 1000-2000 ఇస్తారు ఆడిన వాళ్ళకి. అట్లాంటి డబ్బుతో ఆయన ఆడుకుంటూ వచ్చాడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ కేస్ మీరు అన్నట్టుగా కాస్ట్లీ గేమ్ అనుకుంటే, అజరుద్దీన్ కొడుకు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆడాలి, వాళ్ళు ఎవరు ఆడలేదు. కపిల్ దేవ్ కొడుకు ఎప్పుడు ఆడలే, గవస్కర్ కొడుకు ఆడలే, టెండూల్కర్ కొడుకు ఆడలే, సిరాజ్ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు, ప్రతి స్టేట్లో ఈవెన్ ధోని లాంటి వాళ్ళు ఒక రూట్ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి ఆడినారు తప్ప ఖచ్చితంగా. సరే, క్రికెట్ మంచి కమర్షియల్గా అయింది గేమ్ ఉంది, ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు, కాదని నేను చెప్పను. కానీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అయినారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కి ఉండే క్రేజ్ మాటలో చెప్పలేం కదా. సో అలాంటి మ్యాచ్ ఉప్పల్లో ఎప్పుడు జరగబోతుంది? మీరు ఏమైనా అంటే ఇండియా పాకిస్తానే చాలా క్యూరియస్, అన్ని క్రికెట్స్ చూసినా కూడా దానికి ఒక వైబ్ ఉంటుంది, మన ఇండియా లెవెల్లో ఉంటుంది కదా. మా దగ్గర పెట్టండి, మా స్టేట్లో పెట్టండి, ఏమైనా అప్పీల్ చేస్తారా? ఖచ్చితంగా బిగ్ మ్యాచెస్ మాకు ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతాం. కాకపోతే ఇండియా పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కానీ, మనకి ఇండియాకి అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ వల్ల కానీ, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఇండియా పాకిస్తాన్ ఆడే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు ఛాంపియన్షిప్ కూడా పాకిస్తాన్లో జరుగుతున్నప్పుడు ఇండియా అక్కడికి వెళ్ళి ఆడలేదు, దుబాయ్లో జరిగాయి. అట్లాగే ఏమన్నా మ్యాచ్ ఉంటే కూడా ఇండియాకు వెళ్ళి రాకపోవచ్చు, పాకిస్తానీస్ కూడా వేరే కంట్రీలో ఆడొచ్చు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే రెండు కంట్రీస్లో మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గిన తర్వాతనే మనం ఒక కంట్రీలో, వాళ్ళ కంట్రీలో మనం వెళ్ళి కానీ వాళ్ళు మన కంట్రీలో వచ్చి ఆడడం జరుగుతుంది. బట్ అదర్ దెన్ దట్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కానీ, ఇంగ్లాండ్ మ్యాచెస్ కానీ, మంచి మ్యాచెస్ మనకు హైదరాబాద్కి వస్తాయని కోరుకుంటున్నాం. అంత రైవల్రీ ఉన్నా కూడా క్రికెట్ ఆడడం అవసరం అసలు? పక్క దేశాలకు పోయి క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి అసలు? స్పోర్ట్ అనేది అండి, మీరు ఎక్కడైనా చూస్తే పీపుల్ కనెక్ట్ అండి. ఎంత మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా, మీకు ఒక గొప్ప విషయం మొన్న నాకు బాగా ఆనందపడిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ ఫ్యాన్స్ పాకిస్తాన్లో చీరప్ చేసినారు. కోహ్లీ సెంచరీ కొడితే వాళ్ళు క్రాకర్స్ కాల్చినారు పాకిస్తాన్లో. దట్ ఈస్ స్పోర్ట్స్ అండి. ఇంకెవ్వరికి, ఈవెన్ మోదీకి సపోర్ట్లు కొట్టారండి. పాకిస్తాన్లో ఉండే లీడర్కి ఇండియా సపోర్ట్ కొట్టారు, బట్ కోహ్లీకి ఇక్కడ సపోర్ట్లు కొడతారు. ఈవెన్ అక్కడ ఉండే మంచి ప్లేయర్స్ కూడా ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారు. దట్ ఈస్ క్రికెట్ అండి, దట్ ఈస్ స్పోర్ట్. స్పోర్ట్ కనెక్ట్ చేస్తుంది. ప్రపంచాల మధ్యలో ఉండే యుద్ధాలను కూడా స్పోర్ట్ ఆపగలుగుతుంది. కానీ స్పోర్ట్స్ ఖచ్చితంగా జరగాలి. నా విష్ పాకిస్తాన్ మనం వెళ్ళి ఆడాలా, పాకిస్తాన్ ప్లేయర్స్ మన దగ్గర వచ్చి ఆడాలి. అట్లనే మన మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ కూడా తగ్గుతుంది అనుకుంటున్నాను. ధోని, కోహ్లీ అండ్ వాళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ యంగర్ జనరేషన్ ఇంట్రెస్ట్లు ఎట్లా ఉన్నాయండి క్రికెట్కి సంబంధించి? ఎస్పెషల్లీ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగితే ఎస్ఆర్హెచ్ టీంలో అరే మన వాళ్ళు ఉంటే బాగుండు, మన తెలంగాణ వాళ్ళు ఎవరు, హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా వెతుకుతూ ఉంటారు, బట్ కనిపించే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా ఒక క్లాజ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? హైదరాబాద్ని ఒక 2-3 తీసుకోవాలి, ముంబై ఇండియన్స్ని ఒక 2-3 తీసుకోవాలి, ఇలాంటివి ఎందుకు పెట్టలేదు దాంట్లో? ఐపీఎల్ స్ట్రక్చర్ చేసినప్పుడు అట్లాంటి స్ట్రక్చర్ అయితే పెట్టలేదు ముందు నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి 10-12 టీమ్సే, అన్ని స్టేట్స్కి టీమ్స్ లేవు కాబట్టి లోకలైజ్ ఇవ్వడానికి పాసిబిలిటీ కాదు. సపోజ్ హైదరాబాద్లో ఆడుతుంది కాబట్టి హైదరాబాద్కి ఇవ్వచ్చు. ఇప్పుడు వైజాగ్కి టీం లేదు, ఆంధ్రాకి, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలా? ఆ ఇష్యూ ఉంటుంది కాబట్టి లోకలైజ్ చేయలేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, ముందు నుంచి కూడా ఎస్ఆర్హెచ్ మా పేరు మీద ఉంది, హైదరాబాద్ క్రికెట్ పేరు మీద ఉంది కాబట్టి ఒకరిద్దరన్నా మా ప్లేయర్స్ పెట్టుకోమని మొన్న సెలెక్షన్స్ అప్పుడు కూడా నేను మన డెక్కన్ వాళ్ళు, మన జేఎంఆర్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, జేఎంఆర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా ఒకరిద్దరు ప్లేయర్ తీసుకోమని. ఈవెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళని కూడా, అరే హైదరాబాద్లో మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎస్సీ నుంచి ఒక ప్లేయర్ కూడా లేకపోతే మాకు ఇన్సల్ట్ ఉంటుంది అని చెప్పినప్పుడు కోచెస్ కొట్టాను. ఇది కమర్షియల్, ఇది ఖచ్చితంగా
విన్నింగ్ టీమ్నే తీసుకోవాలనుకుంటాం, మంచి ప్లేయర్స్ని తీసుకోవాలనుకుంటాం. ఈసారి లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంతకు ముందుకు మనకి మిలందన్ మన దగ్గర నుంచి తీసుకున్నారు, ప్లస్ తన్మయ్ అగర్వాల్ కూడా మన దగ్గర ఉండేది. ఇంతకుముందు సిరాజ్ కూడా SRHలో ఉండేవాళ్ళు. ఈసారి తీసుకోలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ ఐ విష్ ఒకరిద్దరు ప్లేయర్స్ ఉన్న SRH తీసుకుంటుందని మీడియా ముఖంగా కావ్య మారాన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్ ప్రజలందరూ కూడా SRHలో హైదరాబాద్ ప్లేయర్ ఎందుకు లేరని అడుగుతున్నారు. నేనేం చెప్పమంటారు? నా క్వశ్చన్ రూపంలో మీ రిక్వెస్టే వచ్చేసింది ఏకంగా. అవకాశం వాడుకున్నాను నేను. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్, ఎందుకంటే మన హైదరాబాద్కి సంబంధించి కాబట్టి. సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరిగి నైట్ టైమ్స్లో మాస్క్లు వేసుకొని చార్మినార్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం తినడానికి వెళ్తారంట. చూసారా? నిజమేనా? అసలు అది చాలా నిజమండి. అవునా? ఎస్, దొంగతనంగా అలా దాచుకుని. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే పబ్లిక్ బతకనివ్వరు. అవును, సెల్ఫీలని ఇంకేదైనా ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉంటాయి. క్రికెటర్స్కి సినిమా స్టార్స్కి ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకెవరికి ఉండదు. ఓకే, సో వాళ్ళకి కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినాలంటే, మనకు అండి రోడ్ మీద పోయి గప్చుప్ తినాలని ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం కూడా దాచుకొని తిని ఉంటాం కదా, ఎవరు చూడకుండా. వాళ్ళు కూడా అదే. లాస్ట్ టైం మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తానండి. నమ్మన్ అవార్డ్స్ హైదరాబాద్లో జరిగింది. అది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ అండి BCCIకి సంబంధించి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. అది లాస్ట్ టైం మన దగ్గర హైదరాబాద్లో చేశారు. దాంట్లో BCCI అందరు హయ్యర్ అఫీషియల్స్, ప్రెసిడెంట్, సెక్రటరీల దగ్గర నుంచి అండ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ ప్లస్ ఇండియన్ టీము, ఇంగ్లాండ్ టీము, అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు జరుగుతుంది. నేను కూడా అందులో గెస్ట్ కాబట్టి, అంటే BCCI అవార్డు మాకు సంబంధం లేదు, హైదరాబాద్లో పెట్టాను కాబట్టి మేము గెస్ట్లం కాబట్టి మేము వెళ్ళాం. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లను పిలుస్తారు కాబట్టి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక పర్సన్, ఎవరో BCCI పర్సన్ వచ్చి జయశా సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నారు. హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నాం, ఏమైనా మిస్టేక్ అయిందేమో అని భయపడుకుంటే సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్ అని అడిగాను. అడిగితే జగన్ బండి పెట్టు, గాడి నికల బాహర్ జాయింగ్ అన్నాడు. ఫంక్షన్ అవుతుంది, ఈయన బండి పెట్టమంటుండే ఏం జరిగిందండి. సార్ క్యూ సార్ అన్నాడు. ముझे దోశ ఖానా అన్నాడు. सर चटनीस చాలా బాగుంటుంది సార్, చట్నీస్ మే खाएंगे అంటే नहीं यार चटनी विकनी नहीं खाना है, मुझे रोड साइड गंदा खाना खिलाओ, मुझे रोड साइड खाना. జైషా BCCI సెక్రటరీ, అమిత్ షా కొడుకు, హోమ్ మినిస్టర్ కొడుకు రోడ్డు మీద ఎట్లా తీసుకుపోవాలి ఆయన, నా టెన్షన్ నాది. ప్లస్ ఆయనతో పాటు 2-3 ప్లేయర్స్ ఉన్నారు, వేరే స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు, 30 మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళని 40-50 మందిని రోడ్డు మీద ఎట్లా తీసుకుపోవాలి ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్గా గుర్తొచ్చింది. మాదాపూర్లో మన అయ్యప్ప సొసైటీలో మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పల్లెటూరు దోశ అని ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దోశ ఉంటుంది. సార్ మనం పోదాం సార్ అని చెప్పేసి ఆయనకేం చెప్పలే, ఒక ప్లేస్ తీసుకెళ్తా సార్, కూర్చొని కొంచెం సెక్యూరిటీ ఉండే ప్లేస్కి తీసుకెళ్తా, రోడ్ మీద తీసుకెళ్ళండి అంటే, సరే అచ్చా దోశకలా అన్నాడు. సరే అని చెప్పిన వాడికి వస్తున్నా అని చెప్పిన ఫ్రెండ్ కాబట్టి ముందే ఫోన్ వాడు రెడీ చేసి పెట్టిండు, అంత ఖాళీ చేసిండు. 30-40 మంది వెళ్ళి కూర్చున్నాం. దోశకు వాడికి ముందే చెప్తే 4-5 రకాల దోశలు తీసుకొచ్చాడు. 4 దోశలు తిన్నాడు సార్. 4 దోశలు ఎంత ఇష్టంగా తిన్నాడు. అన్నీ కారం దోశ అని, కడప కారం దోశ అని తీసి తినేసి మళ్ళీ బయటకు వెళ్తే, దాంతో పాటు మన ఆశీష్ ఎల్లార్ గారు ఉండే, ఇప్పుడు మన ముంబైలో వారు మినిస్టర్, ప్లస్ అట్లాగే ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ప్రప్తేజ్ తేజ ఆయన ఉన్నారు, ప్లస్ అప్పట్లో ఆంధ్ర సెక్రటరీగా ఉండే, ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉండే రెడ్డి ఆయన ఉండే, వీళ్ళందరూ కూడా ఉండే. వీళ్ళందరూ దోశలు తిన్నాక పోతున్నంతసేపు కార్లు పొగుడుతూనే ఉన్నాడు ఆయన, అంత బాగుంది దోశ. మళ్ళీ మేము హయాత్ హోటల్ ఉండే ప్రోగ్రామ్, హయాత్ దగ్గర రాగానే యార్ తుమ్ రసం కిలావ్ ముజే అన్నాడు. సార్ ఇప్పుడు ఎక్కడికి లేవాలి సార్, ఇక్కడ దీంట్లో దొరుకుతాను ట్రైన్ అయ్యి రోడ్ సైడ్ రసం చాయ్ అన్నాడు. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది, సంథింగ్ ఏదో హోటల్ ఉంటుంది అక్కడ ఇట్లాంటి రసం అవన్నీ కూడా పెడతారు, దాంట్లోంచి ఒక రసం పార్సల్ తీసుకుపోయిస్తే కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రాత్రి తింటా అని పెట్టుకొని మళ్ళీ నైట్ కూడా మిడ్ నైట్ అని టేస్ట్ చేస్తుంటే మళ్ళీ తెల్లారి చెప్పింది, యార్ తుమ్మారు కిస్మత్ యార్ తుమ్లో హైదరాబాద్లో గిత్త అచ్చా ఖానా మిగతా అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసింది. అంటే ఆయన నాన్ వెజ్ తిన్నాడు, వెజిటేరియన్ బాగా తింటాడు. ఒక క్రికెటర్ తో, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, అయిపోయింది కాబట్టి పేరు, అందుకే క్వశ్చన్ అడిగాను నేను. మీడియా ముఖంగా బాగుండదు, ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. చాలా మంది ప్లేయర్స్, కొన్ని ఫీచర్స్ చెప్పండి అట్లీస్ట్ వీళ్ళు చాలా మంది క్రికెటర్స్ కి హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఇష్టం సార్. నిజంగా మాకు ఎప్పుడు క్రికెటర్స్ వచ్చారు హైదరాబాద్ లో స్టే చేస్తున్నారంటే మీడియా వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కి చేస్తారు, మీకు తెలుసు కదా. ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికైనా పోతున్నారు, వాళ్ళు రెగ్యులర్ కార్లలో రావట్లేదు, వాళ్ళు ఏదైనా చిన్న కార్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు నా కార్ చాలా మంది గుర్తుపడతారు, నా కార్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు, పెద్ద కార్ ఉంటుంది. సో అట్లాంటి కార్ లేకుండా చిన్న కార్ లేదు, మామూలుగా ఎవరో ఒకరు మామూలు వ్యక్తిలా చేసుకుంటారు, ఉడి వేసుకుంటారు, ఉడి వేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన బయటికి దిగరలేండి, కార్లో కూర్చుంటే ఎక్కడ, నేను చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక 2 హలీం తినిపించాను, చార్మినార్ దగ్గర పిస్తా హౌస్ దగ్గర హలీం తినిపించాను 2కి, మిడ్ నైట్ అట్లా వెళ్ళి తీసుకొని. అట్లా చాలా మంది ప్లేయర్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ప్లేయర్స్కి ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది
ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్కి ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్తుంటారు, డిన్నర్ చేస్తుంటారు, అక్కడికే ఫుడ్ తెప్పించుకుంటారు. కొంతమంది ఏమో ఇట్లా నైట్లో బయట హైదరాబాద్ బిర్యానీ హలీం బాగా ఇష్టపడి తినే ప్లేస్ ఎవరు సార్ మీకు తెలిసి? మన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాన్ స్టాప్ గా కుమ్మే పని పెట్టుకునే వాళ్ళు ఎవరు? ధోనియా. ఓకే. లవ్స్ ఫుడ్. అంటే ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు నేను చెప్పను, మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి సార్ ఉన్నాడని చెప్తారు, ఫ్రెండ్ పేరు చెప్పారు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వెళ్తాం. ఇప్పుడు ఆయన ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తాం. వాళ్ళ ఇంటికి ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ, రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటాం. ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ అన్ని ఫుడ్ స్టేజ్ చేస్తుంటాం. వాటిలో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. వారు ఎక్కువ తింటారు. ఏమి ఇష్టం సార్ ధోని గారు? బిర్యానీ చాలా బాగా తింటారండి. మీకు ధోనిలో ఏమి ఇష్టం ఎక్కువగా? స్టైలిష్ మ్యాన్, ఆయన అంత స్టైలిష్ కానీ ప్లస్ ఆయన చూస్తే ఒక వైబ్స్ అండి. ఆయన పక్కన కూర్చుంటే నాకు వైబ్ వస్తుంది. అంటే నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు, ఇంకా ఇప్పుడిప్పుడే మేము వారితో కనెక్ట్ లేదు. నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుభవం. ఈవెన్ గంగూలీ ఎంత బాగా, అంటే ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు, బట్ ఆయన నాకు చాలా సార్లు చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే అట్లా తింటుండే, నాకు ఫ్రెండ్ ఉండే, ఆయన అక్కడ తీసుకుపోయింది ఇక్కడ తీసుకుపోయింది. చాలా మంది ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా. ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా. గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాని పేర్లు ఇక్కడ అది బాగా దొరుకుతుంది, ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడం కంటే వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ, వాడిని పట్టుకొని వాడితో సెర్చ్ చేస్తారు. అన్ని చేసుకుని మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు. అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమవుతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట ఇక్కడ వాళ్ళకి లోకల్గా అవన్నీ కావాలని. ఆ లైజనింగ్ ఆఫీసర్కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు, అట్లా తెప్పించుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి? అది BCCI నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఓకే. ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలని అట్లా చెప్పారు కానీ ఏదో ఒకటి చెప్పి బహానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బుర్కాసుకొని అట్లాంటివి జరుగుతుంది. ఓపెన్ వెళ్ళి రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తామని. ఖచ్చితంగా 9 మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా 100లో ఉంటారు చూడండి. మీకు 2-3 ఫోటోస్ అయితే పంపిస్తాను. మీకు ఆ రోజు అంటే వాళ్ళని చూపించలేదు, ఇంటర్వ్యూలో పెడతారు సార్, మీరు ఇవ్వండి, వాళ్ళే గుర్తుపడతారు. దాని కింద కమెంట్ రూపంలో ఈ పలానా బురకా వేసుకున్న క్రికెటర్ ఇతనే అని వాళ్ళ ఫీల్. ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. అది ఆ క్రికెటర్స్ కి తెలుసో లేదో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ లవర్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉండరు. మాకున్న ప్రాబ్లం అదే అండి, ఆ టికెట్స్ అప్పుడు ఇంత క్రేజ్ తెలుసా. ఈవెన్ BCCI కూడా అది గుర్తించిందా? అందుకని మంచి మ్యాచ్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ చేసినా స్టేడియం ఖాళీగా ఎప్పుడు ఉండదండి. సింపుల్ గా మొన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని CCL చేశారండి. ఆ టైం టికెట్ పెట్టి కూడా 25,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి. అందులో ఎక్కరు కూడా ఒక పెద్ద క్రికెటర్ లేరు, ఎవరు లేరు. అఖిల్ వాళ్ళు కొంచెం ఆడుతున్నారు. వాళ్ళ మ్యాచ్ కి 25,000 మెంబర్స్ వచ్చారండి స్టేడియం. నాకు రాచకొండ సిపి గారు చెప్తున్నారు మొన్న, వారు పాపం ఎవ్రీ మ్యాచ్ ఉన్నప్పుడు థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మ్యాచ్ ఉన్నా మాకంటే ఎక్కువ వారు స్టేడియంలో కూర్చుంటారు. వారు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చే ముందు నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియం నుంచి వెళ్ళిపోయేంత వరకు సెక్యూరిటీ వారు పర్సనల్ గా దగ్గర అక్కడ కూర్చుంటాడు, కింద అక్కడే కూర్చొని చేరేసుకొని మొత్తం స్టేడియం చూస్తాడు. గ్రేట్ మ్యాన్. మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారు అండి. మన జిమ్ఖానా ప్లే ని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకు అంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కువ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు LB స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు LB స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి ఆడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ టికెట్ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో ఇంకొకటి కూడా చూశానండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్, ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా
వాళ్ళు ఎందుకో అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. అదే హైదరాబాద్ అనగానే వాళ్ళకి తెలియని ఒక వైబ్. వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. ఓకే, అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వాటి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్ లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఏమైనా పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ ఏమైనా గుర్తొచ్చినాయేమో, నితీష్ లో ఆయన చూసుకున్నాడేమో మేబీ. సార్, ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్, ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు, వాడే దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలా మంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉన్న ఒక ప్లేయర్ ని, వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్ కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ, చాలా రా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ, వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది, నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడు క్రికెట్ ఆడరు అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప, మా అయ్యే ఎస్సీఏ ప్రెసిడెంట్, నాకేముంది, మా అయ్యే సెలెక్ట్ చేస్తాడు నన్ను అనే ఫీల్డ్లో ఉంటాడు. సీరియస్గా లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో, నేను గెలిస్తే తప్ప బతకలేనన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30-40 వేలు 20 వేలు పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకొని అక్కడ వాడుకోండి. మా దగ్గర మంచి మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ మీ కిట్స్కి కానీ ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే, ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చ్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుంది, ఇస్తాం. దాంట్లో అవకాశాలను వాడుకోండి. మీకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అండ్ జిమ్ఖానా స్టేడియమే కాకుండా ఇంకా 4 కొత్త శాటిలైట్ అకాడమీస్, డిస్ట్రిక్ట్ అకాడమీస్ ఒక 8 స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రిజిస్టర్ అవి మా కోచ్ల ద్వారా కోచింగ్ తీసుకోండి. మీకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా పెద్ద మాట ఇది. బీసీసీఐ 100 కోట్లు ఇస్తుందా సార్ ఇక్కడ? సంవత్సరానికి 100 కోట్లు ఇస్తుంది. అవునా? ఏం చేస్తారు సార్ 100 కోట్లతో? 100 కోట్లు ఇప్పటి వరకు ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చెప్తున్నారు, ఎందుకంటే 100 కోట్లలో పూర్తి అవినీతిమయం. వచ్చారు, జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు, ఇంత తిన్నారు, అంత తిన్నారు అని ఆరోపణలు. అందుకే అడిగా ఈ క్వశ్చన్. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. గత 1.5 year నుంచి నా మీద టికెట్స్ నేను ఇవ్వలేదని కానీ, కొంచెం లీగ్ మ్యాచ్లు మంచి జరగలేదని కానీ ఆరోపణలు వచ్చినాయి తప్ప ₹1 కూడా కరప్షన్ అయిందని ఇంతవరకు నా మీద ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, లేదంటే ఆర్గ్యూ కూడా చేయలేదు, లేదంటే నా మీద వాళ్ళకి అనుమానం కూడా జరగలేదు. ఈవెన్ మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, లేదంటే ఇంకా క్రికెట్ని చూసే క్రిటిసిస్ కానీ ఎవరు కూడా అవినీతి పూర్తిగా జీరో అయ్యేసామండి. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే ₹10 లక్షల క్యాష్ ఇస్తాను, కన్ఫామ్గా చెప్తున్నాను. అంత సీరియస్గా అవినీతిని ముట్టుమార్పు వచ్చాం. ఎస్, మా దగ్గర ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేస్తాం. మీరు అడిగిన 100 కోట్లలో మేము మా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్కి
అండ్ మా హోటల్ పేమెంట్స్కి, మా ఫ్లైట్ టికెట్స్. మేము హెచ్సి ఎంత రిచ్ అంటే మా ప్లేయర్స్ ఎవరిని బస్సులను కార్లను పంపదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే పంపుతాం, వేరే స్టేట్కి ఎక్కడ వెళ్ళేది ఉన్నా. ప్లస్ వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తాం. ఇదే మాకు 30-40 crores ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. దానికి బీసీసీఐకి మ్యాచెస్ ఇస్తారు. ప్లస్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నిటి కూడా మేము ఆల్మోస్ట్ 70-80 crores ఇన్వెస్ట్ చేస్తాం. ప్లస్ అంతేకాకుండా మేము కొత్త స్టేడియంస్, కొత్త ల్యాండ్స్ కొంటున్నాం. ప్లస్ అంతేకాకుండా ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 weekలో 1-2 monthsలో మాకు ల్యాండ్ పేపర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాం. మేము అక్కడ 150 acres ల్యాండ్ మేము అడుగుతున్నాం. దాంట్లో ఒక 50 acres ల్యాండ్ని స్టేడియం తీసి ఒక 100 acres ల్యాండ్లో మాకు రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతప్పుడు 30-40 grounds రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ మేము ప్రైవేట్లో లీజ్ తీసుకుంటాం. అక్కడ ఒక 30-40 grounds క్రియేట్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ రంజీ సీజన్ అంతా అక్కడే చేయాలని చూస్తున్నాం. దానికి నియర్ అబౌట్ ఒక 40-50 crores మాకు ఖర్చు అవుతుంది. ఎప్పటి వరకు మొత్తం రెడీ అవుతుంది సార్ ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే? నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 grounds అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ హెచ్సిఏలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా హెచ్సిఏ? హెచ్సిఏ తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్లో త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నా పర్సనల్గా మొన్న మా తనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ హెచ్సిఏ నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికి కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే సార్, సెలెక్షన్ ప్రాసెస్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, కొంత ఎక్కడో 1-sidedగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సెలెక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు ముడుపులు అవి ఇవి ఉంటాయి, నిజమేనా? అది పాత రోజుల్లో, ఇప్పుడు లేదు. ట్రాన్స్పరెన్సీ ఉందా? 100% పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు పూర్తిగా కూడా స్టేటస్ అంతా ఒక ప్లేయర్ ఆడింది పూర్తిగా ఆన్లైన్లో పెడుతున్నాం. ప్లేయర్ పర్ఫార్మెన్స్ వన్ దాంట్లో ఉంది. ప్లస్ క్రికెట్ని 24/7 అందరు వాచ్ చేస్తుంటారు. ప్లస్ ప్లేయర్ ఎంత ఆడుతున్నారు, ప్లేయర్ పేరెంట్ బయట అంతకంటే ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. 24/7 సీరియస్గా ప్లేయర్ ఆడుతుంటే కోచ్ ఏదైతే చెప్తుంటాడో కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్ వచ్చేసి నువ్వు అట్లా ఆడు ఇట్లా ఆడని చెప్తుంటారు. కోచ్కి తెలుసా, వాళ్ళకి తెలుసా. అందుకని నేను ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తా, మీరు గ్రౌండ్లో ఆడేటప్పుడు మీ పేరెంట్స్ రానియకండి అని చెప్పి. వాళ్ళు వచ్చి పాడు చేస్తున్నారు. సో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్లేయర్స్ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి, కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంది, తప్పులు జరగట్లేదు. ఎవరికైనా తప్పు జరిగినట్టు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాం, వాళ్ళపైన బ్యాన్ పెడతాం. నేను గెలిచిన ఫస్ట్ రోజే చెప్పాను, ఎవరైనా ప్లేయర్ కానీ ప్లేయర్ పేరెంట్ కానీ ఎవరైనా కోచ్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేసినట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపణ జరిగితే వాళ్ళని 3 years బ్యాన్ చేస్తామని చెప్పాను. దాని మీద మాట మీద ఉన్నాం. ఒక 2-3 ప్లేయర్ని బ్యాన్ కూడా చేశాం మేము. మీరు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు, ఏం అడిగితే చెప్పేస్తున్నారు. ఏం సార్ ఫ్యూచర్లో పొలిటికల్ అంబిషన్ ఉందా మీకు? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్? క్రికెట్ అంటే పిచ్చి అండి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. నాకు పొలిటికల్గా చాలా అవకాశాలు కూడా ఉండింది, కానీ నా లైన్ అది కాదని నేను తీసుకోలేదు. నాకు బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రెండే ఇంట్రెస్ట్. నా లైన్ చాలా క్లియర్. ఎస్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్కి నేను దగ్గరగా కలిసి పనిచేశాను, వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను, కాదనట్లేదు. బట్ నేను పొలిటికల్గా ఎప్పుడు రాదలుచుకోలేదు. నా లైఫ్లో పొలిటికల్గా వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరికి చూశాను, వాళ్ళకి పడే కష్టం అండి. ఒకసారి ఒక మంచి పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ నేను చెప్పాను, అన్న నువ్వు పడ్డే కష్టం బిజినెస్లో వచ్చుంటే అంబానీని మించిపోతుంటివి నువ్వు. సీరియస్గా
అంత కష్టపడతారు, ఎంత చేసినప్పటికీ వాళ్ళకి నెగిటివ్ ట్రోలింగ్, తిట్లు అవన్నీ. ఇక్కడ నేనున్నానండి, నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నా. నన్ను ఎక్కడైనా తప్పు జరిగితే ట్రోలింగ్ చేస్తారు తప్ప రోజు ఏకవచంలో తిట్టడాలు అవన్నీ ఉండవు. కానీ పొలిటీషియన్ ఎవ్రీ డే తిట్టించుకుంటారు, తప్పదు. ఎవరు రాత్రి 11 తర్వాత ఫోన్ వచ్చిందంటే వాళ్ళ బూతులు వినలేక పరిస్థితి ఉంటే మాకు ఉండదు. అందుకంటే నేను పాలిటిక్స్ పోదలుచుకోలేదు. ఓకే, అది తిట్లొద్దు, వద్దండి, ప్రశాంతంగా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. అక్షర చైర్మన్గా కానీ, హెచ్సిఏ ప్రెసిడెంట్కి కానీ, వేరే ఏవియేషన్ బిజినెస్లో కానీ, మీడియా పర్సన్ కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ పోడగొట్టుకోదలుచుకోలేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఆస్తులు? దయచేసి నాకు సీరియస్గా అంటే వాస్తవంగా నేను వెళ్ళాఫ్ ఉన్నాను, కష్టపడుతున్నాను, ఒక స్టేజ్కి వచ్చాను, రాదన్నట్లేదు. అన్ని డబ్బులు లేవు, కాకపోతే సమాజం నన్ను ఇంకా చాలా పైసలు ఉన్నలా క్రియేట్ చేసింది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సార్, పాకిస్తాన్ మ్యాచెస్ జరిగినప్పుడు చాలా అగ్రెసివ్ ఉంటున్నారు కోహ్లీ. మినిమం కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ. మొన్న కూడా చూసాం. ఏం సార్ ఏమైనా స్పెషల్? కోహ్లీ కూడా అదే చెప్తున్నాడు కదా, పాకిస్తాన్ అంటే పూనకం వస్తుంది నాకు, నేనేం చేయాలని. ఆయన నరాల్లో జీర్ణించిపోయినట్టుంది. పాకిస్తాన్ ఆయన కొట్టేస్తున్నాడు. ఆయన మొన్న మ్యాచ్ కూడా నేను దగ్గరండి చూశానండి, ఎంత విజృంభించాడు. అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, మస్తు ఆడుతున్నాడు. రియల్ గా కోహ్లీ లాంటి వాళ్ళు ఎప్పుడు మనకు ఒకరు ఉన్నారు. సార్, ప్రెసిడెంట్ గా మీరు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఇన్విటేషన్ ఉంటుందా, లేదంటే మీరు కోరుకొని వెళ్ళాల్సిందే? ఆ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి ఇద్దరికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయండి. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు మాకు ఏ మ్యాచ్ కున్నా మాకు ఇన్విటేషన్ ఉంటుంది ఖచ్చితంగా బై ఫాల్ట్. అది కాకుండా మాకు ఒక బీసీసీ ఒక ప్రెసిడెంట్ కార్డు, సెక్రటరీ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మేము ఏ స్టేడియం, ఇండియాలో మాత్రం ఏ స్టేడియం ఏ మ్యాచ్ కన్నా వెళ్ళొచ్చు. మాకు ఇండియాలో ఉన్న ఏ మ్యాచ్ కైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా మాకు అంటే బీసీసీ లాంజ్, ఒక లాంజ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పటికీ బీసీసీ లాంజ్ ఒకటి పెడతాం. ఏ స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చినా వాళ్ళని మనం వెల్కమ్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన హాస్పిటాలిటీ, మేము ఆ స్టేడియంకి వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని రెస్పెక్ట్ చేస్తారు. అట్లాగే ఏ స్టేట్ సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ వస్తే మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇన్ కేసు మేము ఏమైనా ఫ్యామిలీ వెళ్తున్నాం అనుకోండి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ వెళ్తే నేను నా ఫ్యామిలీతో వస్తున్నా అంటే వాళ్ళు కూడా నాకు ఏదైతే హాస్పిటాలిటీ ఇస్తారో ఆ లెవెల్ హాస్పిటాలిటీ ఫ్యామిలీ వరకు ఇస్తారు. సార్, ఒక ఫ్యామిలీ సరదాగా టికెట్స్ బుక్ చేసుకొని మ్యాచ్ చూడాలనుకోండి, మ్యాచ్కి ఎన్ని రోజుల ముందు మీరు ఓపెన్ చేస్తారు? ఏ సైట్స్లలో ఉంటాయి? అసలు ప్రాసెస్ ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు అవి అయిపోతున్నాయి అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? జిమ్మిక్ ట్రిక్ ఏంటో చెప్పండి సార్. దీనికి లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే నేను కూడా సేమ్ ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపేర్ తప్ప అయి ఉండొచ్చు, అన్నప్పటికీ చెప్తున్నా. అమెరికా వీసా కోసం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 2 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. సేమ్ ఇంతే జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకంటే క్రికెట్ ఎప్పటి నుంచో క్రేజ్ ఉండి టెక్కీ ఉండే గాయస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అదే పనిగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలని కూర్చుంటుంటారు. ఆన్లైన్ అయినాక ఇంతకు ముందుకేమో ఆఫ్లైన్ ఉండేది, లైన్లో నిలబడితే ఎప్పుడో దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇన్ని టికెట్ల వరకు అని ఉండొచ్చు, లేదంటే పొద్దున 5 గంటలకు పోయి లైన్లో నిలబడితే నాకు టికెట్ దొరుకుతుందని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్ కంప్లీట్ గా పూర్తిగా ఆఫ్లైన్ బంద్ అయిందండి. ఇండియా మొత్తంలో ఆఫ్లైన్ బంద్ అయింది. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రింట్ చేసి ఇస్తాము, బట్ ఆఫ్లైన్లో వెళ్ళి ఒక టికెట్ కొనుక్కోవడం లేదు. సో ఎలా నేను ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఎందులో ఆన్లైన్ లో సైట్ లో ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే పేటిఎం సైట్, ఎస్ఆర్ఎస్ సైట్, పేటిఎం సైట్ లో మేము లింక్స్ పంపిస్తాం. పేపర్ లో ముందే, మీడియాలో ముందే మేము అనౌన్స్ చేస్తాం ఈ టైంకి టికెట్స్ మేము ఆన్ చేస్తున్నాం అని చెప్పి. ప్లస్ అందరు చాలా స్మార్ట్ ఉన్నారండి, అందరికి తెలిసిపోతున్నాయి, టెకీ అయిపోయారు అందరూ. అది యాక్చువల్గా ఏమైందంటే టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయండి మన దగ్గర. 37,000 టికెట్స్. 37,000లో 27,000 ఏమో మేము సేల్లో వెళ్తాం. 10,000లో స్పాన్సరర్స్కి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్స్కి ఇవన్నిటికి వెళ్తాయి. 10,000 8,000 25,000 దాకా సేల్లో వెళ్తాం అనమాట. 25,000 విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళిపోతాయి. ఇట్లా ఓల్డ్ ప్లేయర్స్ అండి. అది స్పాన్సరర్స్కి అండ్ బీసీసీఐకి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళకి వెళ్తాయి. సార్, ఫైనల్లీ జైషాకి సంబంధించి ఆయన వచ్చినాక విజృంభిస్తుంది ఇండియా అని ఒకవైపు అంటూ ఉంటే, తండ్రి హోంమంత్రి కదా, ఇంకా కొడుకుకి పదవి వచ్చేసింది, ఇంకే ఉంది, అనుభవిస్తూ ఉన్నారు దాన్ని, స్వీట్ ఫ్రూట్స్ ని అని. జైషా గారిని వన్ సైడ్ ఆఫ్ షేడ్ చూసిన వాళ్ళు ఆ మాట అనొచ్చు, కానీ జైషా గారిని దగ్గరగా నాలాంటి చూసిన వాళ్ళు వెరీ జీనియస్ అండి. ఆయన ఏదో డైరెక్ట్ వచ్చి బీసీసీఐ సీట్లో కూర్చోలేదు. ఇంకా నేనన్నా హెచ్సిఏ ప్రెసిడెంట్ డైరెక్ట్ వచ్చి ప్రెసిడెంట్ అయినా గెలిచి ఎలక్షన్లో. బట్ ఆయన స్టేట్ అసోసియేషన్లో ఫస్ట్ పని చేశారు, స్టేట్ అసోసియేషన్లో చిన్న పోస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్, గుజరాత్ అసోసియేషన్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత బీసీసీఐలో కొన్ని కమిటీస్లో ఉన్నారు. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. బీసీసీ సెక్రటరీలో పర్ఫామ్ చేసిన తర్వాత ఐసీసీఐ చైర్మన్ అయినారు. ఇంత లాంగ్ జర్నీ ఉందండి, వన్ డే ఓవర్ నైట్ వచ్చి చేయలేదు. అంతేకాకుండా అమిత్ షా కొడుకు కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కాదన్ను, బట్ ఎఫిషియన్సీ లేకపోతే ఎవరు ఉండరండి. చాలామంది పొలిటికల్ లీడర్ని కూడా చూసాం మనం,
సీట్లో వాళ్ళు కూర్చుంటుండొచ్చు కాకపోతే సీటు నిభాయించింది ఎవరు లేరు. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, మీ అందరికీ తెలుసు. ఎవరికైనా అవకాశం కొంచెం పుష్ వస్తుండొచ్చు తప్ప సీట్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదండి. అట్లాగే జయశా గారి విషయంలో కూడా ఆయన చాలా జీనియస్, చాలా బ్రెయినీ, ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలని నాకు బాగా తెలుసు, ఎవరిని అప్రిషియేట్ చేయాలో కూడా తెలుసు. థ్యాంక్స్ టు జయబాయ్ అండ్ టీమ్, మమ్మల్ని కొంచెం బాగా దగ్గరగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జై సార్. ఓకే సార్, జై గారి గురించి కొంతమందికి ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇండియన్ టీంలో అనేది ఒక విమర్శ. టాలెంట్ లేని ఎవరికి ఏం సపోర్ట్ చేసినా ఏం రాదండి. సింపుల్గా చెప్తున్నాను, గవాస్కర్ కొడుకు క్రికెటర్ ఎందుకు అవ్వలేడు? గవాస్కర్ని కాదని చేసే రోజులు ఎవరు లేవు కదా, రైట్? జయశా ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్రికెటర్ వచ్చారా? ఇన్ కేస్ మీరు అట్లా అనుకుంటే జయశా ఫ్యామిలీ నుంచి ఎవరినో కొంత తెచ్చి ఆడించవచ్చు కదా, ఎవరిని చేయలేదు. ఎస్, ఎక్కడో దగ్గర ఎవరు మంచిగా ఆడుతున్న ప్లేయర్ని ఆయన అప్రిషియేట్ చేస్తుండొచ్చు కదా. ఇప్పుడు కోహ్లీ గారు బాగా ఆడుతున్నారు, ఆయన అప్రిషియేట్ చేస్తుండొచ్చు, జయశా మనిషి అని చెప్పలేము కదా, అట్లా జరుగుతుండొచ్చు. కానీ టాలెంట్ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. మీరు అన్ని చెప్పారు సార్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేయాలంటే మీరు ఆ బుర్కా వేసుకున్న ఫోటోలు ఇవ్వాల్సిందే కెమెరా ముందు. నేనైతే ఫోటోలు ఇప్పుడైతే ప్రెసెంట్ నా దగ్గర లేవు, మీరు ఇస్తా ఉన్నారు. నేనేమంటున్నాను, పేర్లు కూడా సార్, ఇద్దరు పేర్లు చెప్పాను. నెక్స్ట్ టైం మ్యాచ్ జరిగేటప్పుడు, నెక్స్ట్ టైం మ్యాచ్లకు ఖచ్చితంగా వాళ్ళు జరుగుతారు, వాళ్ళతో సెల్ఫీ తీసుకొని నేను పంపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ లో వాళ్ళు వస్తారు, నేను కావాలని సెల్ఫీ తీసుకుంటా, పంపిస్తా. ఇట్స్ మై ప్రామిస్. ఇక్కడ కోహ్లీ, విరాట్, మన ధోనివి ఇప్పుడు ఐపీఎల్ లో ఆ రెండు, చెన్నై మ్యాచ్ లేదు మనకు, ఆర్సీబీ మ్యాచ్ లేదు. మేబీ వాళ్ళు ప్లే ఆఫ్ మ్యాచ్ ఖచ్చితంగా వస్తారనుకుంటే, ఏదో ఒక టీం వస్తుంది, అప్పుడు వస్తారనుకుంటా. చార్మినార్ లో వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్ పేరు ఏం సార్? పిస్తా హౌస్ లో వాళ్ళు హలీం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక రెస్టారెంట్ అని కాదు, ఆ గల్లీలో ఉండే స్ట్రీట్ ఫుడ్, బండి మీద ఉండే ఫుడ్ ఉంటుంది కదా, అది బాగా ఇంట్రెస్ట్. ఏ గేట్ నుంచి వెళ్తుంటారు సార్ మామూలుగా? సీరియస్ గా నెక్స్ట్ టైం మీకు చాలా పంచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫైనల్లీ, యాజ్ ఏ HCA president, what is your message and words about Uppal Cricket Stadium and to Telangana, Hyderabad? HCA లో మన ఉప్పల్ స్టేడియంలో ఒక పండగ వాతావరణం ఆల్రెడీ ఏర్పడింది. దయచేసి ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు అందరూ స్టేడియంకి రండి, వచ్చి మ్యాచ్ని చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మనం అందరం స్టేడియంలో వెళ్ళి అన్ని మ్యాచ్లు చూడాలని అనుకుంటాం, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి, కొన్ని మ్యాచ్లు స్టేడియంకి వచ్చి చూడండి. కొన్ని మ్యాచ్లు మీరు టీవీలో చూడడం వల్ల కొంతమంది వేరే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నా ఇంటెన్షన్ ప్రకారంగా ఇక్కడ 3-4 లక్షల మందికి మనం ఈ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అందరూ 9 మ్యాచ్లు మీరు చూస్తే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, 1-2 మ్యాచ్లు మీరు స్టేడియంకి వచ్చి చూడండి, మిగతా మ్యాచ్లు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఒక 37,000 టికెట్సే ఉంటాయి. ఒక కొత్త స్టేడియం వచ్చిన తర్వాత మేము అందరికీ 1,00,000 మందికి అకామిడేట్ చేసుకుంటాం. అప్పటి వరకు మీరందరూ దయచేసి కోఆపరేట్ చేసి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు చెప్పారు ఈ రోజు, మాకు చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. అండ్ ఇది జగన్మోహన్ రావు గారు, మనిషి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు, బట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎస్పెషల్లీ ఒక బాడీలో కూర్చొని ప్రెసిడెంట్ అయిపోగానే సరిపోదు, దాన్ని రన్ చేసే కెపాసిటీ ఉండాలి. హీ హ్యావ్ దట్ గట్స్ అండ్ కన్విన్సింగ్ పవర్. రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో జైషా వరకు కూడా డైరెక్ట్ యాక్సెస్ తీసుకొని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఒక స్థాయిలో పెట్టాలి అని చెప్పి తను పడుతున్న తపన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా అప్కమింగ్ క్రికెటర్స్ బ్లెస్డ్ చెప్పాలంటే, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు శిక్షణ పొందుతూ రావాలి అని అంటే ఇట్స్ బ్లెస్డ్ నిజంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.